జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో మీ గోపీ కొందుల. సకల భువనాలను రక్షించడం కోసమే పరమపురుషుడు గోపాల బాలుడైనాడు. బ్రహ్మదేవునకు కన్న తండ్రి యశోదకు శిశువైనాడు. ముక్కోటి దేవతల మృక్కులందుకునే దేవదేవుడు వెన్న దొంగై గోపాల బాలుతో సంచరించాడు. వేద పురాణములలో విహరించే పరమాత్ముడు యశోదమ్మకు పసిపాపడుగా అలరించిన వైభవాన్ని మన పెరియాళ్వార్లు ఆ కృష్ణలీలలను యశోదమ్మను మించి అనుభవించి ప్రసాదించిన పాసురములకు మన పెరియజీయర్ కటాక్షించిన అత్యంత విలువైన వ్యాఖ్యానాన్ని మన అందరకు అందించిన శ్రీమతి కూరపాటి కుముదవల్లి అమ్మగారికి అనేక దాసోహములు. ఈ కార్యక్రమానికి ఎంతో విలువైన సహాయ సహకారములు ప్రత్యక్షంగా పరోక్షంగా అందించిన వారికి, భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో గోపీ కందుల వ్లాగ్స్. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రిక సటారిహస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః గురుముఖమనదీచ్య ప్రాహ వేదానశేషాన్ నరపది పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం. పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ పెరియాళ్వారు కటాక్షించిన రెండు దివ్య ప్రబంధాలు. ఒకటి తిరుపల్లాండు, రెండవది పెరియాళ్వార్ తిరుముడి. ఆ ప్రబంధాలు కటాక్షించిన పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ పెరియాళ్వార్ తిరుముడికి వ్యాఖ్యానాన్ని కటాక్షించారు మనవాళ మామునిగల్. అత్యద్భుతమైన వారు. సాక్షాత్ వాళ్ళ శిష్యుడు ఎవరు అంటే, మనవాళ మాముని యొక్క శిష్యుడు ఎవరంటే రంగరాజు. ఆచార్యులు ఎవరంటే తిరువాయిముడి పిల్లగారు. ఆచార్యులు గొప్పే, శిష్యులు గొప్పే. శిష్యుడు సాక్షాత్తు శ్రీరంగనాథుడు, ఆచార్యులు తిరువాయిముడి పిల్లగారు. తిరువాయిముడి పిల్లగారు వ్యాఖ్యానాన్ని కటాక్షించారు, మనవాళ మామూలు వ్యాఖ్యానం కటాక్షించారు పెరియాళ్వార్ తిరుముడికి.
మనం మణవాళ మామల యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం. మధ్య మధ్యన కొన్ని సందర్భాల్లో తిరువాయుడిప్ల గారి కూడా మనం చెప్పుకుంటున్నాం. అటువంటి వారిద్దరికీ అంజలి ఘటిస్తూ, భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ, మనకి ఆళ్వారాదులు 12 మంది. பொய்கையார் பூதத்தார் பேயார் புகழ்மடிசை ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்யபட்டநாதன் அன்பர்தாள் தூளி నల్పానన్ నర్కలియన్ ఈదివర్ తోత్తత్తు అడైవాం ఇంగు అంటారు మనవాళ మామనిగారు ఉపదేశ రత్నమాలలో. పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమడిసెయ్యాళ్వార్, పెరియాళ్వార్, కులశేఖరాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్, మధురకవియాళ్వార్. ఆ ఆళ్వారాదులలో ఆ ఆళ్వారాదులు కటాక్షించిందే మనకి నాలాయిర దివ్య ప్రబంధం. ఆ నాలాయిర దివ్య ప్రబంధంలో మొదటి కోశం ముదలాయిరం అంటారు. ఒక్కొక్క ఆళ్వార్లకి ఒక్కొక్కరంటే ఇష్టం. మన కులశేఖర ఆళ్వార్లకి రామయ్య అంటే ఇష్టం, మన తొండపడి ఆళ్వారికి రంగనాథుడు అంటే ఇష్టం, మన తిరుమంగయ్యాళ్వారికి అచ్చావతారం అంటే ఇష్టం, మన పెరియాళ్వారికి కృష్ణయ్య అంటే ఇష్టం. ఆ కృష్ణయ్య అంటే ఇష్టం అంటే ఎట్లా తెలుస్తుంది వారికి ప్రావణ్యం కలదని? ఆ అనుభవ పరివాహమే పెరియాళ్వార్ తిరుమడిగా కటాక్షించారు మన పెరియాళ్వార్. మన పెరియాళ్వారికి గోదాకి కన్నన్ అంటే ఇష్టం. ఆ పెరియాళ్వారు ఆ కన్నన్ యందున్నటువంటి బాలకృష్ణ లీలల్ని అద్భుతంగా కటాక్షించారు. అన్ని అవతారాల్లో పరిపూర్ణ అవతారం కృష్ణ అవతారం. బాలలీలలు, ఆ కృష్ణుడు అనగానే బాలలీలలు కటాక్షించారు చిన్న కృష్ణయ్య. ఆ లీలలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. దాన్ని పిళ్ళై తమిళ్ అంటారు. చిన్న పిల్లలు మాట్లాడుకునే మాటలు కూడా వేరుగా ఉంటాయి. పిల్లలకి బువ్వ పెడుతూ భోజనం పెడతా అనరు, అమ్మ పెడతా, అమ్మం పెడతా, అమ్మం పెడతా అంటారు. అమ్మం అంటే బువ్వ అని అర్థం మాట. ఆ పిల్లలు మాట్లాడే మాటలు ఆ విధంగా ఎంతో అద్భుతంగా కటాక్షించారు మన పెరియాళ్వార్ బాలకృష్ణ లీలల్ని. ఈ నాలాయిర దివ్య ప్రబంధం అంటే స్వామికి చాలా ఇష్టం. మీరందరూ దివ్య దేశాలకు వెళ్తారు. బ్రహ్మోత్సవాలలో మొట్టమొదట స్వాములు, వారి వెనకాల పెరుమాళ్ళు. పెరుమాళ్ళు దేనికి వెంటబడుతున్నాడండి? ఆ దివ్య ప్రబంధం వెనకాల పడుతున్నాడు. నాలాయిర దివ్య ప్రబంధం వెనకాల ఒక పాసురం దాటడు, ఒక పదం కూడా శ్రద్ధగా ఇంటాట స్వామి. సంస్కృత వేదం, ద్రావిడ వేదం. ద్రావిడ వేదం వెంటబడుతున్నాడు స్వామి, సంస్కృత వేదం వెనకాల స్వాములు సాయిస్తూ ఉంటారు. అంత ఇష్టం నాలాయిర దివ్య ప్రబంధం అంటే మన అచ్చావతార పెరుమాళకి. ఈ కృష్ణ లీలలలో మన వ్యాసుల వారికి కానివ్వండి, శ్రీశుకుల వారికి కానివ్వండి, వాల్మీకి మహర్షి కానివ్వండి, ఆ ఋషులందరికీ వరుసగా వస్తాయి. రామలీలలు కానివ్వండి, కృష్ణలీలలు కానివ్వండి. శ్రీమద్ రామాయణంలో, శ్రీమద్ భాగవతంలో వరుసగా చెప్తారు మన వ్యాసుల వారు శ్రీమద్ భాగవతంలో. కానీ ఇక్కడ పెరియాళ్ళ వారు చెప్పేటప్పుడు లీలలన్నీ ఎట్లా ఉంటాయంటే, ముందల కృష్ణావతారం మన కృష్ణయ్య యుద్ధం చేశాడు అంటారు. భారత యుద్ధం కురుక్షేత్రంలో ఎంత అద్భుతంగా యుద్ధం చేశారండి అంటారు. మళ్ళీ తర్వాత కాళింగి మర్దన చెప్తారు. అదేంటండి కాళింగి మర్దన అయిన తర్వాత కదండి కురుక్షేత్రాల యుద్ధం రణరంగం అంటే, పెరుమాళ్ళు ఏది సేవ సాయిస్తే అది పెరుమాళ్ళు అదిగా ఆళ్వారే చూడండి అని చూపిస్తున్నారు. అది చూస్తున్నారు, ఆళ్వారు చెప్తున్నారు. అది వరుస క్రమంలో ఉండవు, కానీ అద్భుతంగా ఉంటాయి. స్వామి సేవ సాయిస్తుంటే మన పెరియాళ్ళవారు చూసి అద్భుతంగా మనకి చెప్తున్నారు ఆ లీలలనే. ఈ పెరియాళ్ళవారు తిరుమలలో తిరుపల్లాండుతో లెక్కేసుకుంటే 10 కాలు ఒక రకం, తిరుపల్లాండు కాకుండా వన్నమాడంగల్ చూడు లెక్కేసుకుంటే ఇప్పుడు మనం 9వ పదికం చెప్పుకోవాలి. పెరియాళ్ళవారు తిరుమలతో లెక్కేసుకుంటే పల్లాండుతో లెక్కేసుకుంటే 8 వస్తుంది. పల్లాండు తీసేసి లెక్కగా పెట్టుకుంటే 9 అని వస్తుంది మాట. అట్లా పల్లాండుతో కలుపుకుంటే 9 అని చెప్పుకోవాలి. తిరుపల్లాండు తీసేస్తే 80 అని చెప్పుకోవాలి. 9వ పదికం చెప్పుకోవాలి. ఒకసారి జరిగింది ఒక్కసారి మనం చెప్పుకుందాం. మొట్టమొదటి వన్నమాడంగల్ చూడు పదికంలో కన్నని యొక్క పుటక చెప్పారు. అద్భుతమైన పుటక. నేను పుడుతూ ఉంటా, కర్మానుగుణంగా పుడుతూ ఉంటా. స్వామి కావాలని అవతరించాడు. ఆ యశోదమ్మ ప్రేమని పొందటానికిగా అవతరించాడు మన కృష్ణయ్య. వన్నమాడంగల్ సూర్ తిరుకోటియూర్
கண்ணன் கேசவன் நம்பி பிறந்தினில் எண்ணெய் சுண்ணம் எதிரெதிர் தூவிட కన్నన్ ముత్తం కలందు అలరాయితే. ఆ పదికంలో మన పెరియాళ్ళవార్లు కృష్ణ పుటక చెప్పారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ఆ తిరుక్కోట్టూరులో కన్నను ఎట్లా అవతరించాడు అది గోష్ఠీపురం అంటారు. అంటే గోష్ఠి జరిగింది అక్కడ. దేవతలందరూ వచ్చారు. వచ్చి రాక్షసుల వల్ల పడే బాధలు చెప్పుకున్నారు దేవతలు. మీరు బాధపడమాకండి, నేను కన్నన్గా అవతరిస్తా అన్నాడు స్వామి. ఆ విధంగా మొదటి పదికంలో కృష్ణ పుటక చెప్పుకున్నారు. రెండవ పదికంలో ఎప్పుడైతే పేరంటకం చేస్తోంది మన యశోదమ్మ, కన్నను అవతరించగానే పుట్టగానే చక్క అందరినీ పిలుచుకున్నారు. అందరినీ పిలుచుకుంటే ఎత్తుకునే పేరంటకం. మా కన్నను ఎత్తుకోండి అంటోంది యశోదమ్మ. ఒక్కొక్కళ్ళకి ఏం చెప్తోంది? లోకల్లో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కృష్ణాష్టమి వస్తే మనం ప్రసాదం చేసుకుంటాం. మనం ఒక్కళ్ళని తినం, అందరికీ పంచిపెడతాం. అసలైన ప్రసాదం ఏంటండి? మన కన్నననే ప్రసాదం. ఆ ప్రసాదాన్ని చూడండి చూడండి అంటోంది. పాద కమలంగల్ కానీరే పవళవాయి పందు కానీరే. ఆ మా కన్నని యొక్క పాదాలు చూడండి, ఆ మా కన్నని యొక్క ముక్కు చూడండి, ఎంత భోగ్యంగా ఉన్నాయో పాదాలు. ఆ పాదం ఏంటో లోకల చిన్నపిల్లలు ఏం చేస్తారండి? బొటన వేలు నోట్లో వేసుకుంటారు. మన కృష్ణయ్య బాలం ముకుందం మనసా స్మరామి. కన్నను బొటన వేలుని చిగుతున్నాట కన్నను అంటూ ఆపాదమస్తకం అనుభవించారు ఆనాడు యశోద. ఆ యశోద భావంతో మన పెరియాళ్ళ వాళ్ళు యశోద తల్లి అవస్థ తెచ్చుకున్నారు. అద్భుతంగా చెప్పారు. మొత్తం కన్నని యొక్క ఆపాదమస్తకం సేవించాలి. ఆపాదమస్తకం అంటే పాదాల నుండి కేశాల వరకు సేవించాలి. స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించేటప్పుడు మొత్తం సేవించాలి. ఒక సముద్రంలో రేవు దిగేటప్పుడు రేవు చూసుకు దిగుతాం. స్వామి యొక్క సముద్రంలో రేవు ఏంటండి అంటే ఆయన పాదాలు. ఆ పాదాల కంచి కేశాల వరకు సేవించాలి. దర్శనం గొప్పది, ఆయన యొక్క దర్శనం గొప్పది అన్నారు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అన్నారు భీష్మ పితామహులు. స్వామి యొక్క దర్శనం గొప్పది, పవిత్రమైంది, మంగళప్రదమైంది. రెండో పథకంలో అది చెప్పుకున్నాం. మూడో పథకంలో మన కన్నని యొక్క పేరంటకం ఏంటండి? ఉయ్యాల్లో వేశారట మన కన్నన్ని. ఉయ్యాల్లో వేస్తే అందరూ గిఫ్ట్లు తీసుకొచ్చారు. ఎవరో తీసుకొచ్చారండి ఆ గిఫ్ట్లన్నీ? బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారు? కించిత్కారం అంటాం. మన దృష్టిలో పెద్దది ఆ గిఫ్ట్, కానీ కన్నన్ యొక్క దృష్టిలో చిన్నది మాట. ఎంత గొప్పగా చెప్పారండి. బ్రహ్మగారు చక్కగా తొట్టి తీసుకొచ్చారట. ఇంద్రాది దేవతలు చక్కగా ఉయ్యాల్లో వేసినప్పుడు మొలతాడు ఒకళ్ళు అట్లా అన్నీ వేశారు, అన్నీ తీసుకొచ్చారు అని చెప్పుకున్నాం మూడవ పథకంలో. నాలుగవ పథకంలో మన కన్నన్ని యశోద పిలుస్తోంది మాట. మా అబ్బాయి ఓ చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఉంటారు. చిన్నపిల్లలకి చందమామను చూపిస్తూ ఉంటారు. మన యశోదమ్మ పిలుస్తోంది, ఓ చంద్రుడారా, నా కన్నను నువ్వు కావాలనుకుంటున్నాడు. నా కన్నను ఎంత గొప్పవాడో తెలుసునా? ఓ చంద్రుడా, నువ్వు ఆడుకుందు కానీ మా కృష్ణయ్యతో ఆడుకోవడం చాలా గొప్ప. లోకనాథుడితో ఆటలాడుకుంటే నీకే గొప్పతనం వస్తుంది. నువ్వు మేఘల్లో దాక్కోమాక అంటూ చంద్రుని పిలిచింది నాలుగవ పథకంలో. ఐదవ పథకంలో సంగీరై ఆట ఆడించింది. సంగీరై ఆట అంటే తల్లులు బిడ్డల్ని దగ్గరించుకుని ఆటలాడే ఆట మాట సంగీరై ఆట. లోకనాథుణ్ణే ఆట ఆడించింది మన యశోదమ్మ అని చెప్పుకున్నాం. ఆరవ పథకంలో మన పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళైందరకంటో అదిగో చప్పట్లు కొట్టు చప్పట్లు కొట్టు గోవింద కొట్టు గోవింద కొట్టు అంటుంటాం చిన్నపిల్లల్ని. అట్లాగే మన కన్నన్ని గోవింద కొట్టిస్తుంది అన్నమాట యశోద. అదిగో పెద్దమ్మ వచ్చింది, అదిగో చిన్నమ్మ వచ్చింది, ఒక్కసారి గోవింద కొట్టు అంటే మన కృష్ణయ్య రెండు చేతులు అంజలి చేస్తూ గోవింద కొడుతున్నట్ట. అది అనుభవించాం. ఏడో పథకంలో తళర్నడై నడవానో ఇదో పేరంటకం. చిన్నపిల్లలు బుడిబుడి అడుగులు వేస్తుంటే అరచలు వేసి మనం నడిపిస్తాం. అట్లాగే మన కన్నను వచ్చి రాని నడక, నడుస్తున్నాడు పడిపోతున్నాడు, నడుస్తున్నాడు పడిపోతున్నాడు. ఆ విధంగా బుడిబుడి నడకలు అనుభవించాం. ఇప్పుడు మనం చెప్పుకోవలసిన పథకం 9వ పథకం. పెరియాళ్వారి తిరుమడిలో 9వ పథకం పొన్నియంకింకిణి అన్న పథకం. ఈ పథకంలో పెరియాళ్వార్లు యశోద అవస్థ తెచ్చుకున్నారు.
ఆనాడు యశోద ఏ విధంగా అనుభవించిందో ఆ విధంగా అనుభవిస్తున్నారు పెరియాళ్వారు. ఏం కోరుతోంది? కన్నను వచ్చి గాఢాలింగనం చేసుకోవాలట. అందులో బిడ్డ యొక్క గాఢాలింగనం చాలా గొప్పది. యశోద అవస్థ తెచ్చుకున్న యశోద ఆనాడు కన్నన్ని గాఢాలింగనం చేసుకుందట. అట్లాగే ఆ పెరియాళ్వార్లు యశోద అవస్థ తెచ్చుకుని కన్నారారా గాఢాలింగనం చేసుకోనని అంటోంది పెరియాళ్వార్ అవస్థలో ఉన్న యశోద. ఇంకేముంటుంది ఇక్కడ అచ్చో అచ్చో అంటారు, 2 సార్లు వస్తుంది ప్రతిపాసనలో. అచ్చో 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 2 సార్లు ఎందుకు చెప్తున్నారండి పెరియాళ్వార్లు? ఒకసారి చెప్పచ్చుగా. నాకు బాగా దాహం వేసిందనుకో, మంచినీళ్ళు తీసుకొస్తున్నారు ఓ పక్క, మళ్ళీ తొందరగా తీసుకురండి అంటున్నా, తెస్తున్నారుగా, దాహం యొక్క తీవ్రత. అట్లాగే కన్నను కొద్ది దూరం వచ్చి మళ్ళీ అట్లా ఆగాడట. కన్న రారా తొందరగా నాకు గాఢాలింగనం ఇవ్వు అంటోంది. అందుకని అచ్చో అచ్చో అని 2 సార్లు అంటున్నారు. అచ్చో అంటే ఒకటి ఆశ్చర్యం అని అర్థం, రెండవది అచ్చో అంటే గాఢాలింగనం చేసుకో అని అర్థం మాట. ఆ పిల్లల యొక్క ముద్దు ముచ్చట ఎంత భోగ్యంగా ఉంటాయో అదంతా అనుభవిస్తున్నారు ఈ పదికంలో మన పెరియాళ్వారు అద్భుతంగా. మనం ఒక్కసారి అవతారిక తెలుసుకుందాం, మనవాళ్ళ మామూలు చెప్పినటువంటి అవతారిక తెలుసుకుందాం. அவன் தளர்நடையாகிற பாலச்சேஸ்துணியர சத்தை பெத்ததாயாரான யசோதை பிராட்டி தற்காலத்தை அவனை குறித்து அபேட்சித்து அனுபவித்தா போலே பிற்காலமாயிருக்கச் செய்தேயும் மயிர்வரு முதலம் அருளப்பெற்றவராகையாலே தற்காலத்தில் போலே பிரகாశిత్తు తాము అందరసத்தை అనుభవిస్తారాయని నారికి జరిగినయని ఒక్కసారి చెప్తున్నారు. మరిచిపోతామని తెలుసు. జరిగిన పథకంలో వెనకవ పథకంలో 8వ పథకంలో ఏం జరిగింది? మన యశోద కన్నని యొక్క అద్భుతంగా ఏమనుభవించింది? తలర్నడై నడవాన తప్పడడుగులు వేయటం, బుడి అడుగులు వేయటం. అట్లా నడుస్తున్నాడు పడిపోతున్నాడు, నడుస్తున్నాడు పడిపోతున్నాడు. ఆనాడు యశోద పిరాట్టి ఏ విధంగా అనుభవించిందో అది ఏనాడు? ద్వాపర యుగం మన కన్నను అవతరించింది. ఇప్పుడు ఇది కలియుగం. కలియుగంలో మన పెరియాళ్వారు యశోద అవస్థ తెచ్చుకుని యశోద ఏం మాట్లాడిందో కన్నంతో అదే రకంగా మాట్లాడుతున్నారు మన పెరియాళ్వారు యశోద అవస్థ తెచ్చుకుని. అంతవరకు జరిగింది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం జరగబోతుందో చెప్తున్నారు ఇక్కడ. இனிமேல் அவனுடைய சைசவானுகுணமாக ஓடி வந்து தன்னை அடைத்து கொள்ளும்படியே యశోద పిరాటి అనుభవిக்க ఆశపట్టు. ఏం ఆశపడిందట యశోద పిరాటి? ఆ కన్ననట శైశవానుగుణం. శైశవానుగుణం అంటే చిన్నపిల్లలు బాల చేష్టతలు అన్నమాట, బాల్య చేష్టతలు. చిన్న నడుస్తూ ఉండటం, పరిగెత్తుతూ ఉండటం, అమ్మ ఒళ్ళో కూర్చోవటం, ఇవన్నీ మాట. శైశవానుగుణం అంటే బాల చేష్టతలు మాట. పరిగెత్తుకుంటూ వచ్చి కన్నారారా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గాఢాలింగనం చేసుకో అంటోంది యశోద. ఈ అనుభవాన్ని ఆశపడింది. ఆ అనుభవాన్ని ఆశపడుతున్నారు మన పెరియాళ్వారు యశోద అవస్థ తెచ్చుకుని. அவனை குறித்து அபேட்சித்து அவன் வந்து தன்னை அணைக்குமாகிற ரசத்தை அவள் అనుభవిత ప్రకారத்தை அப்படியே తాము అనుభవితుష్టరాగిరార్. ఆనాడు యశోద పిరాట్టి దగ్గరికి కన్నన్ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అంటూ గాఢాలింగనం చేసుకున్నాడే, ఇప్పుడు అది అనుభవిస్తున్నారు మన పెరియాళ్వారు యశోద అవస్థ తెచ్చుకుని. అచ్చో ఎన్నో అవన్ వందు అనైతగులుగయే అపేక్షగయ్యం. ఇప్పుడు ప్రతిపాసనంలో అచ్చో అచ్చో అని వస్తుంది. అచ్చో అంటే గబహాల వచ్చి వాళ్ళమ్మని గాఢాలింగనం చేసుకుంటారట. అంద చేష్టరసతే అనుభవికైకుమే అవలోడు ఇవరకు సామ్యం. ఇప్పుడు పెరియాళ్వార్లకి యశోదకి సామ్యం. యశోద ఏమని ఆశపడింది? కన్నను పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారి అమ్మని అట్లా చుట్టేసుకోవాలట, గాఢాలింగనం చేసుకోవాలట. అది ఆశపడింది. మన కన్నను వచ్చి అసలు కృష్ణావతారం ఎందుకండి అంటే వాళ్ళమ్మ ప్రేమను పొందడం కోసమే వచ్చాట. వైకుంఠంలో పరమాత్మ అమ్మ ప్రేమని పొందుదాం, యశోదమ్మ యొక్క ప్రేమను పొందుదాం అని వచ్చాట. అది ఆయన యొక్క లక్ష్యం. జీవితానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. అదేవిధంగా మన కన్నని యొక్క లక్ష్యం ఏంటి? మా అమ్మ యశోదమ్మ యొక్క ప్రేమను పొందుదాం అనుకున్నాడు. అట్లా వచ్చి గబాల పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మని గాఢాలింగనం చేసుకున్నట్ట. అది యశోదమ్మకి సామ్యం. పెరియాళ్వార్లు కూడా అదే విధంగా యశోద అవస్థ తెచ్చుకుని ఆనాడు యశోదని ఏ విధంగా గాఢాలింగనం చేసుకున్నావో నన్నీ గాఢాలింగనం చేసుకో అంటున్నారు మన పెరియాళ్వారు యశోద అవస్థ తెచ్చుకుని. సరే, పెరియాళ్వార్లు యశోద ఇద్దరు ఒకరే సామ్యం చెప్పుకున్నాం. కానీ యశోద కన్నా పెరియాళ్వారు గొప్పవారట.
ఎందుకండి? மயர்வரமதிலம் பெற்ற பரத்வாதிகளைக்கெல்லாம் தெளியக்கண்டவராகையாலே அவதார சேஷ்டங்களையும் அவ்வவதாரம் தன்னில் உத்தர காலத்திலுள்ள சேஷ்டங்களையும் தர்மைக்கத்தாலே வஸ்து விசேஷமாக கொண்டி அவனை புகழ்ந்து அந்த బాల్యరసத்தை అనుభవిస్తూ ఇవరకు విశేషం. ఇప్పుడు పెరియాళ్వారు ఎందుకు గొప్పవారండి యశోదమ్మ కంటే అంటే ఆ యశోదమ్మ కన్నన్నే అనుభవించింది. కానీ మన యశోద అవస్థ తెచ్చుకున్న మన పెరియాళ్వారు ఓ పుండరీకాక్షి పెరుమాళ్ళరారా అని మంగళాశాసనం చేస్తారు. పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావే, ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఆ దివిదేశానికి వెళ్ళిపోయావు. ఏ దివిదేశానికి వెళ్ళిపోయావు? తిరువెల్లరై వెళ్ళిపోయావు. తిరువెల్లరై పెరుమాళకి మంగళాశాసనం చేస్తా అంటారు. అంటే యశోద ఆ కన్ననొక్కరినే అనుభవించింది. కానీ మన పెరియాళ్వాళ్ళు యశోద అవస్థ తెచ్చుకున్నటువంటి మన పెరియాళ్వాళ్ళు యశోద అవస్థ తెచ్చుకుని జరగబోయేయన్నీ కూడా చెప్పేశారన్నమాట. ఒక కృష్ణావతారమే కాదు, తర్వాత అవతారం చెప్పారు, ముందు అవతారం చెప్పారు, రామావతారం చెప్తారు, కాసేపు వామన అంటారు. వామనన్యన్నై పురం బులుగువాన్, వామన వచ్చి నన్ను గాఢాలింగనం చేసుకో అంటారు. ఓ పాండవదూత నన్ను గాఢాలింగనం చేసుకో అంటారు. ఇప్పుడు యశోదమ్మకి చిన్న కృష్ణుడి యొక్క లీలలు అనుభవిస్తున్నారు. రేపు పాండవదూతగా వెళ్తాడు, యుద్ధ రంగంలో యుద్ధం చేస్తాడని తెలియదు యశోదమ్మకి. కానీ మన పెరియాళ్వాళ్ళ యశోదకి ఇవన్నీ చూపించేశాడు మాట స్వామి. సామ్యం ఎక్కడ? యశోదమ్మ ఏది అనుభవించిందో పెరియాళ్వారు అది అనుభవించారు, అది సామ్యం. సామ్యం అంటే ఒకే రకమైన పోలికలు ఉండటం. అంతకన్నా గొప్పతనం ఏంటి? యశోదమ్మ కన్నా పెరియాళ్వాళ్ళకు గొప్పతనం అంటే యశోదమ్మ ఒక కన్నన్నే అనుభవించింది. కానీ యశోదవస్థ తెచ్చుకున్న పెరియాళ్వాళ్ళు వామనన్ను అనుభవించారు. వామనరా నన్ను గాఢాలింగనం చేసుకో, వామనన్ ఎన్నై పురం బులుగువాన్ అంటారు. హే పుండరీకాక్షి పెరుమాళే ఒకసారి గాఢాలింగనం చేసుకో అంటారు. అట్లా చెప్పడంలో ఒక కృష్ణావతారాన్నే కాదు, అన్ని అవతారాలు చెప్పారు. అన్ని అవతారాలు మాత్రమే కాదు, దివ్యదేశ పెరుమాళ్ళు కూడా అనుభవించారు. దివ్యదేశ పెరుమాళ్ళని యశోదమ్మ అనుభవించల. ఆ కాలంలో ఉన్నదే యశోదమ్మ అనుభవించింది. కన్నన్ని బాల్య చేష్టలు అనుభవిస్తూ కురుక్షేత్రంలో రణరంగంలో కురుక్షేత్రంలో అద్భుతంగా యుద్ధం చేస్తున్నట్ట. ఆ చేష్ట తెలియదు యశోదమ్మకి, జరగబోయే తెలియదు. కానీ మన పెరియాళ్వారికి ఆ విధంగా చూపించారు స్వామి. దీనివల్ల మనకేం తెలుస్తోంది అంటే యశోదమ్మ కన్నా మన పెరియాళ్వాళ్ళు గొప్పవారు, యశోదావస్థ తెచ్చుకుని అంటూ మన వాళ్ళ మామూలు అద్భుతంగా అవతారిక కటాక్షించారు. ఇప్పుడు మనం పాసురంలోకి వెళ్దాం. 9వ పదికం పొన్నియం కింకిడి అచ్చోచ్చని వస్తూ ఉంటే మొదటి పాసురం పొన్నియల్ కింగిని சுட்டி புறம் கட்டி தன் இயல் ஓசை சலன் சலன் என்னிட மின்னியல் மேகம் விரைந்து எதிர் வந்தாற்போல் என்னிடைக்கு ஓட்டரா அச்சோ அச்சோ ఎంబెరుమాన్ వారా అచ్చో అచ్చో. అద్భుతంగా అంటోంది కన్నన్ని యశోదమ్మ. ఎట్లా రావాలట? ఈ పాస యొక్క సారం తెలుసుకుందాం. ఏంటి సారం? ఓ కన్నా నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. ఎట్లా పరిగెత్తుకుంటూ రావాలి? మేఘం మేఘం వలె రావాలి. ఉట్టి మేఘమా? కాదు, మెరుపు వంటి మేఘం. అట్లా వచ్చి పరిగెత్తుకుంటూ నన్ను గాఢాలింగనం చేసుకో అంటోంది యశోద. ఈ పాసర సారం. ఇక పదం మీద అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు మేఘంలో మెరుపు ఉంటుందట. మేఘంలో మెరుపు. మనం కన్నన్ని నీలమేఘశ్యాముడండి అంటాడు. అటు ఉత్తరాదిని వెళ్తే పంచద్వారకలకి వెళ్తే మేఘశ్యాముడికి జై, నీలమేఘశ్యాముడికి జై అంట. అంటే ఇప్పుడు కన్నని దేంతో పోల్చారు? మేఘంతో పోల్చారు. సరే, ఆ మేఘంలో మెరుపు ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. మేఘంలో మెరుపు ఏంటండి? కన్ననికి ఆభరణాలట. ఆ ఆభరణాలు మెరుపుతో పోలుస్తున్నారన్నమాట. అట్లా కన్నా పరిగెత్తుకుంటూ మేఘం వలె వచ్చి ఏం చెయ్యాలి? అచ్చో అచ్చో గాఢాలింగనం చేసుకోరా అంటోంది మన యశోదమ్మ. పొన్నియల్ కింగిని కట్టి పురం కట్టి మన యశోదమ్మ బోళ్ళని ఆభరణాలు పెట్టింది. ఆ ఆభరణాల యొక్క శబ్దం కూడా చెప్తున్నారన్నమాట అద్భుతంగా. మనందరికీ తెలిసిన పద్యం. చేతవెన్న ముద్ద చంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందతాయతులను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ యశోదమ్మ ఉంటుంది. పొన్నియల్ కింగిని సుట్టి పురం కట్టి ఆ గాఢాలింగనం చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడే వాళ్ళ అమ్మ దగ్గరికి. ఆ వచ్చే తీరు ఎట్లా ఉందట? ఒక మేఘం
వచ్చినట్టుగా ఉందట, మేఘం మెరుపుతో వచ్చినట్టుగా ఉందట. ఆ మెరుపు ఏంటండి? ఇక్కడ కన్నం నీలమేఘ శ్యాముడు, ఇక్కడ మెరుపు ఏంటండి? ఆభరణాల యొక్క శబ్దం అట. ఆ ఆభరణాలట పాదాలకి పెట్టిందట ఆభరణాలు, పాపిడి బిళ్ళ పెట్టిందట. అవన్నీ శబ్దాలు వస్తున్నాయట. ఆ అద్భుతంగా ఉందట ఆ శబ్దం. ఆ శబ్దం ఎట్లా ఉందట? సలన్ సలన్. ఆ శబ్దాన్ని కూడా వర్ణించాడు మన పెరియాళ్ళ వారు. ఆ శబ్దం కూడా గల్ గల్ గల్మంటాయి, ఆ గజ్జలుగా శబ్దం గల్ గల్మంటుంటాయి. అట్లాగే ఆ శబ్దాలు అట్లా శబ్దం చేస్తూ వస్తాయట. కన్నాను ఎట్లా రావాలో తెలిసిన మిన్నియల్ మేఘం, ఆ మేఘం వచ్చినట్టుగా రావాలి. ఎక్కడికి రావాలి? ఎన్నీరై కొట్టరా వచ్చో వచ్చో నా దగ్గరికి రావాలి. వచ్చి ఏం చెయ్యాలి అన్నాడు మన కృష్ణయ్య. వచ్చి గాఢాలింగనం చేసుకోరా అంటోంది మన యశోదమ్మ. సరే, శలశల అంటే గజ్జల యొక్క శబ్దం. మంచి బంగారం అయితే శబ్దం అంతగా రాదట. ఆ బంగారం యొక్క శబ్దాలు బట్టే తెలిసిపోతుందట కొంతమందికి, అది తెలిసిన వాళ్ళకి. ఆ శబ్దాన్ని బట్టి ఇది మంచి బంగారమా ఇది మామూలు బంగారమా అని తెలిసిపోతుందట. ఇప్పుడు అందుకుని ఎట్లా పెట్టిందట? బాగా గల్గల్. పిల్లలకి ఏంటంటే చెప్పుల షాప్కి తీసుకెళ్తుంటే, ఇప్పుడు చెప్పులు కూడా చిన్నపిల్లలు వేసుకునే చెప్పులు ఎట్లా ఉంటున్నాయి అంటే టక్ టక్ శబ్దం వస్తుంది. ఇప్పుడు పిల్లలు అయ్యే కోరుతున్నారు అన్నమాట. వాళ్ళకి అది ఆనందం, వాళ్ళు నడుస్తుంటే శబ్దం రావాలని. అట్లాగే మన యశోదమ్మ ఆ శబ్దాలు వచ్చే ఆభరణాలు పెట్టింది మాట మన యశోదమ్మ కృష్ణయ్యకి. వ్యాఖ్యానం అనుభవిద్దాం. ఈ శబ్దాన్ని బట్టి ఏ బంగారం తెలిసిపోతుంది మాట. ఇది మంచి బంగారమా లేకపోతే మంచి బంగారంతో అంత శబ్దం రాదట. అందుకని బాగా శబ్దం వచ్చేయి గల్గల్ మనేయి మన యశోదమ్మ మన కన్ననికి చేయించింది మాట. మనవేమో నగలు అనాలి, కన్నని ఏమో ఆభరణాలు అనాలి. కొద్దిగా మన వైష్ణవ భాష మాట. పెరుమాళయి ఆభరణాలు అనాలి, మనవి నగలు అనాలి, మనమి దంపతులు అనాలి, పెరుమాళని దివ్య దంపతులు అనాలి, పెరుమాళ్ళని సేవించాం అనాలి, చూసాం అనకూడదు. జనార్దన స్వామిని చూశారా అనకూడదు, జనార్దన స్వామిని సేవించారా అనాలి. అది ఒక రకమైనటువంటి గౌరవాన్ని తగినటువంటి భాష మాట. అద్భుతంగా ఉంటుంది. ఇంకా వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. పాసురాన్ని అనుభవించాం, ఆ పాసురం యొక్క సారం అనుభవించాం, ఆ పదం యొక్క అర్థాన్ని అనుభవించాం. ఇప్పుడు వ్యాఖ్యానంలో అదే వస్తుంది మాట. అందుకని ఈజీగా అర్థమైపోతుంది. పాసులలో ఉన్న అర్థమే వ్యాఖ్యానంలో అద్భుతంగా వస్తుంది మాట. మన మనవాళ్ళ మామూలు కటాక్షించిన వ్యాఖ్యానం. పొన్నియల్ కింగిని పొన్నాలే ఇయలప్పట్ట కింగిని అడుగొడలాగా మేల్పోన్తో ఎప్ప సమైత కింగిని అన్నపడి. ఇప్పుడు ఏం చేయించింది యశోదమ్మ? కన్ననికి ఆభరణాలు చేయించింది. అవి ఎటువంటివి? బాగా శబ్దం వచ్చే బంగారంతో చేయించింది మాట. అది ఎట్లా? బిడ్డకి శబ్దం అంటే ఆనందం కాబట్టి ఆ ఎట్లా రావాలట? ఆదరంగా రావాలట. ఆ వచ్చేటప్పుడు ఎట్లా రావాలట? అమ్మయ్య నా జీవితానికి ప్రయోజనం ఏంటో తెలిసిన మా అమ్మని గాఢాలింగనం చేసుకోవటం అనుకుంటాట. ఒక సందర్భానుసారంగా ఒక చిన్న ఐతిహ్యం చెప్పుకుందాం. శకుంతలని కణ్వ మహర్షి పెంచారు. దుష్యంతుడు మర్చిపోయాడు శకుంతలని. ఇప్పుడు కణ్వ మహర్షి శకుంతలని అత్తగారింటికి తీసుకెళ్ళి చెప్పారు. దుష్యంతుడు నువ్వెవరో తెలియదంటాడు. అప్పుడు అద్భుతంగా చెప్తుంది శకుంతల, నీ కొడుకుని గాఢాలింగనం చేసుకో, నీ కొడుకు భరతుడు, ఆ గాఢాలింగనాన యొక్క స్పర్శను నువ్వు చవిచూడు, ఇంకా నువ్వు వదలలేవు అంటుంది. లోకంలో లౌకికంగా బిడ్డల యొక్క గాఢాలింగమే ఎంతో ఆనందంగా ఉంటుంది. అటువంటిది లోకనాథుడే కన్ననగా అవతరించాడు. సాక్షాత్ వైకుంఠనాథుడే ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవనికేతన నాగపర్యంకముసృజ్య ఆగత మధురాపురి. అటువంటి నారాయణుడు. యశోదమ్మ ఎంత అదృష్టం చేసుకుందో కదా. దేవకి కన్నా యశోదమ్మే గొప్పదట. పాపం దేవకి కన్నదే కానీ ఏ ఆనందాన్ని అనుభవించలా. యశోదమ్మ అద్భుతంగా అనుభవించింది కన్నని యొక్క బాలలీలని. కోవైపట్ట కింగిణి ఎన్నో మాం శలసల కింగిణి ఎంగిరదు సలసల. ఆ శబ్దం కూడా వినిపిస్తుంది మాట మన పెరియాళ్ళ వారికి అద్భుతంగా. సలసల అంటే అదొక రకమైన శబ్దం. పెరుగు చిలికేటప్పుడు ఒక రకమైన శబ్దం, నది ప్రవాహం వచ్చేటప్పుడు ఒక రకమైన శబ్దం, దంచుతున్నప్పుడు ఒక రకమైన శబ్దం. అట్లాగే మన కన్నను ఆభరణాలు
ఎక్కడ పెట్టింది? పాపిడి బిళ్ళ అటు ఇటు అటు ఇటు కదలాడుతుందట. నడుముకి పెట్టిందట ఆభరణాలు, పాదాలకి పెట్టిందట ఆభరణాలు. మన కన్ననికి శ్రీహస్తానికి 2 శ్రీహస్తాలకి 10 ఏళ్ళకి పెట్టేసిందట ఆభరణం. ఆ ఆభరణాలు ఎట్లా ఉందట? సలసల్ అన్న శబ్దం మాట. అంటే సలసల్ అంటే గలగల గలగల అనే శబ్దం మాట. కింగిణియనదు తిరువరయ్యల శాతం కింగిణియన్ గయమం. ఆ నడుముకి కట్టిందట అదొక ఆభరణం, అది కూడా గలగలం అంటోందట. సేవుడి కింగిణియం సొల్లు గిరదు. ఆ శబ్దం చేస్తూ రావాలి కన్నా. దాన్ని గాఢాలింగనం చేసుకునేటప్పుడు ఎట్లా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి. ఒకటి, మేఘంలా పరిగెత్తుకుంటూ రావాలి. రెండవది, మేఘం మెరుపున్నట్టుగా ఆ శబ్దం వస్తూ నన్ను గాఢాలింగనం చేసుకోవాలి. ఆభరణాల యొక్క శబ్దం రావాలి. సుట్టి లలాటభూషణం ఇవత్తై. లలాటభూషణం అంటే పాపిడి బిళ్ళని అంటారన్నమాట. పాపిడి బిళ్ళ అది అటు ఇటు ఊగుతుందట. புறம் கட்டி என்னதோ புறம் என்னோ இடமாய் அவத்துக்கு அடைத்த ஸ்தலங்களே கட்டி என்னப்படி కణ్కాల్ పురం అగం ఎన్గయ్యాలే. పురం ఎన్గిర శబ్దం ఇడత్తుకు వాచకమిదే. నడుమున పెట్టిందట. నడుమున ఒక ఆభరణం పెట్టేదట. ఆయనకి ఆభరణాలకు లోటే ఉందండి. నందుని యొక్క కొడుకు, నందరాజు యొక్క కొడుకు. అందుకు నందరాజు అనేక ఆభరణాలు చేయించాట మన కన్నన్కి. భగవద్ రామాంజలి వారు గద్యత్రయంలో వర్ణిస్తారు స్వామి యొక్క ఆభరణాలు. కిరీటమకట చూడ వతంస మకర కుండల గ్రైవేక హారకేయుర కడప శ్రీవత్స కౌస్తుభ ముక్త దామోదర బంధన పీతాంబర కాంచీగుణ అపరమిద దివ్యభూషణై. అనేక ఆభరణాలట స్వామి. ఆపాదమస్తకం ఆభరణాలే. ఎంత భోగ్యంగా ఉన్నాయండి. సరే, మన నంబెరుమాళకి, శ్రీరంగంలో నంబెరుమాళకి ముక్కోట ఏకాదశికి రత్నాల అంగి వేస్తారు, రత్నాల కవచం. తిరువహీంద్రవరంలో మడవాళ్ళ మామూలకి రత్నాల కవచం, అద్భుతం. చిన్ని చిన్ని రత్నాలు మాట. తిరువహీంద్రవరంలో మడవాళ్ళ మామూలకి చిన్ని చిన్ని రత్నాలు, నంబెరుమాళకి పెద్ద పెద్ద రత్నాలు. అట్లా ఆయనకి అదేవిధంగా నందమహారాజు చక్కగా చేయించారు. మన కృష్ణయ్యకి ఆభరణాలు శబ్దం వస్తున్నాయట, అట్లా వస్తున్నట్ట. తన్నియల్ తిరువరయిల్ కింగిణయునుడయ్యవం తిరువడిగల్ సతంగైకలయం తనకు ఇయల్వానధ్వని సరసన్యధ్వనిక. నడుముకు కట్టిన ఆభరణం ఒకటి, పాదాలకు ఉన్నటువంటి ఆభరణం ఒకటి, ఆ పైన నెత్తికి పెట్టినటువంటి ఆభరణం, శిరస్సుకి పెట్టినటువంటి ఆభరణం ఒకటి. అయ్యని గల్ గల్ అంటున్నారు అనమాట. సలసలైనగలదు అణుకార శబ్దం మిన్నియలి చాది మిన్నై ఇయల్వాగవుడైతాన మేఘమానదు కాల్పడైతూ కడునడ ఇట్టుకొండు ఎదురు వరుమా పోలే. మేఘానికి కాళ్ళు వచ్చి నడిచి వస్తుంది ఆయన. అసలు మేఘానికి కాళ్ళు ఉంటాయా అంటే కన్నననే మేఘం అన్నమాట. కన్నననే మేఘం. కన్నని ఏమంటాం? నీలమేఘశ్యాముడు అంటాం. అటువంటి ఆ మేఘానికి కాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఆ కన్నన్ రావడం ఎట్లా ఉందట? ఆ నీలమేఘశ్యాముడు శీఘ్రంగా వస్తున్నట్ట. ఎంత బాగుంది, అది కాళ్ళు వచ్చినట్టుగా ఉంది అంటున్నారు మనవాళ్ళ మామూలు. కీర్కింగిని సుట్టినవే శంగమల ఎంగిర పాటలు సన్న సర్వాభరణకు ఉపలక్షణమాయ్. ఉపలక్షణం అంటున్నారు. 2-3 ఆభరణాలు చెప్పారు, అన్ని ఆభరణాలకి ఉపలక్షణం అంటున్నారు. ఉపలక్షణం అంటే దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు కాళ్ళకి గజ్జలు పెట్టుకున్నారు అన్నారు, మెడలో ఆభరణాలు వేసుకున్నారు అన్నారు, తలకి పాపిడి బిడ పెట్టుకున్నారు అన్నారు. 3 చెప్పారు ఇక్కడ పెరియాళ్ళవారు. ఇంకా అన్ని ఆభరణాలకి ఉపలక్షణం అంటున్నారు. అంటే అది అక్కడ ఉండదు, మనం తెచ్చుకోవాలి మాట. సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుని ముందుకెళ్దాం. మనమ్మ గోద ఎంతమందిని మేలుకొల్పింది? వ్రతానికి రమ్మని 10 మంది గోపికల్ని మేలుకొల్పింది. 6వ పాసరం కాంచి 15వ పాసరం వరకు. కానీ మన పెద్దలు ఏమంటారు? 5 లక్షల మంది గోపికల్ని మేలుకొల్పిందట. అంటే 10 మంది గోపికల్ని మేలుకొల్పింది అంటే 5 లక్షల గోపికల్ని మేలుకొల్పిందని ఉపలక్షణం అంటారు మన పెద్దలు. నిజంగా 5 లక్షల పాసరాలంటే మనం తిరుప్పావు వ్రతమే చెయ్యం, దాన్ని ఉపలక్షణం అంటారన్నమాట. అట్లాగే ఇక్కడ ఏమంటున్నారు మన వాళ్ళ ఉపలక్షణం అంటే అర్థం ఏంటి? 3-4 ఆభరణాలు చెప్పామండి, అన్ని ఆభరణాలు ధరించాడండి మన కృష్ణయ్య అంటున్నారు ఇక్కడ మన వాళ్ళ మామూలు. తిరుమేనికు పరభాగమాన అవ్వాభరణ తేజస్సు కూడా నడందు వరవేణం ఎన్నో అపేక్ష పత్త ఇంత దుష్టాంతం అరుళ చేదదు. ఆ తిరుమేనికి అందులో నల్లని వాడేమో చక్కని కృష్ణయ్య, ఓ అల్లరి కృష్ణయ్య, నల్లని కృష్ణయ్య, నమాల కృష్ణయ్య. మన కన్ననేమో నల్లని వాడేమో ఆభరణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయట. మన పెద్దలు అంటారు తెల్లని వాళ్ళు పెట్టుకుంటే ఆభరణాలు అంతగా కనిపించవట, నల్లని వాళ్ళు పెట్టుకుంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తాయట. ఆ విధంగా మన కన్నన యొక్క అద్భుతమైన తేజస్సుతో వస్తున్నట్ట. ఆభరణాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో. ఏదో మనం ఏదో నగ చేయించుకుంటే ఏదో మనకు అందం అనుకుంటాం కాసేపు, కానీ ఆభరణాలకే అందమట.
ఆభరణత్తుకు అరుగుగొడుక్కుం పెరుమాళ్ అంటారు రంగనాథుడికి బిరుదులు ఊదేటప్పుడు. మన సంపత్ కుమార్ వైరముడి ధరించారు. వైరముడికే అందం వచ్చిందట మన స్వామి ధరించడం వల్ల. మన సంపత్ కుమార్లు వైరముడి తిరునక్షత్రం రోజున రామాంజుల వారి యొక్క బిడ్డ మేలుకోట అభిమాన స్థలం, మన భగవద్ రామాంజుల వారికి అభిమాన స్థలం. అక్కడ మన సంపత్ కుమార్ యొక్క తిరునక్షత్రానికి వైరముడి పెడతారు. వైరముడి పెట్టుకోవడం వల్ల సంపత్ కుమార్కి కొత్త కాంతి రాలా, ఆ వైరముడి ఆనందపడుతుందట. అమ్మయ్య నేను ఎక్కడున్నానో తెలిసిన సంపత్ కుమార్ యొక్క శిరస్సును ఉన్నా. ఆ విధంగా స్వామి ధరించడం వల్ల ఆభరణాలు అదృష్టం చేసుకున్నాయి. ఆభరణాలు ధరించడం వల్ల స్వామికి కొత్త కాంతి కాదు, అది స్వామి సహజంగా కాంతి గలవాడే. స్వామికి ఆభరణాలు ధరించినా అందమే, ఆభరణాలు ధరించకపోయినా అందమే, ఆయన అట్లా ఉన్నా అందమే. అదేవిధంగా ఈ విధంగా ఆభరణాల యొక్క శబ్దం వస్తున్నట్ట మన కృష్ణయ్య. పరభాగమాన అవ్వాభరణ తేజస్సోడే కూడ నడందు వరవేణం ఎన్నో అపేక్ష భర్త. కన్నను రావాలి, ఆభరణాలు రావాలి, ఆ ఆభరణాల యొక్క తేజస్సు అద్భుతంగా ఉన్నాయట. అట్లా కోరుకుంటుంది మన యశోద. ఇంత దృష్టాంతం అరుడు చెదుదు ఎన్నిడెక్కిచ్చాది. ఎక్కడ గాఢాలింగనం చేసుకోవాలి? కన్నన్యన్ ఒక్కలయ్యా అని అంటారు నమ్మాళ్వారు. తిరువాయుడి దివ్య ప్రబంధంలో 9వ పదికంలో ఇవయమవయమవయం ఇవరుమవరమువరం ఎవయం ఎవరం తన్నుళ్ళే ఆగి ఆకిం కాக்கும் అవయుள் తని முதலெம்மான் கண்ணபிரான் என்னமுதம் சுவையன் திருவிண்மணாளன் ఎన్నుడై సూషలులానే. పరమాత్మ గాఢాలింగనం చేసుకున్నట్ట ఆళ్వారిని. దాన్ని ఏమంటారు? సర్వాంగ సంశ్లేష అంటారు. ఒకేసారి గాఢాలింగనం చేసుకుంటే తట్టుకోలేరని పరమాత్మ ఎట్లా వచ్చాట? వైకుంఠం నుంచి భూలోకానికి దిగాట. భూలోకానికి దిగి తిరునల్వేలు వచ్చాట. తిరునల్వేలు వచ్చి ఆళ్వార్ తిన్నగురు వచ్చాట. ఆళ్వార్ తిన్నగురు వచ్చి చింత చెట్టు దగ్గరికి వచ్చారట. చింత చెట్టు దగ్గరికి వచ్చి నమ్మాళ్వారిని గాఢాలింగనం చేసుకున్నట్ట. ఇప్పుడు అదెందుకు చెప్తున్నాం? ఇప్పుడు యశోదమ్మ ఏ విధంగా యశోదమ్మ దగ్గరికి వచ్చి కృష్ణుడు ఏ విధంగా గాఢాలింగనం చేసుకున్నాడు, ఆనాడు స్వామి వచ్చి నమ్మాళ్వారిని గాఢాలింగనం చేసుకున్నాడు. అట్లా ప్రతిపాసనంలో కన్నెనులానే తోళినులానే నావినులానే ఎన్ ఒక్కలయ్యానే అంటారు నమ్మాళ్వారు. అదేవిధంగా అక్కడ స్వామి వచ్చి నమ్మాళ్వారిని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇక్కడ మన బాలకన్నను వచ్చి మన యశోదమని గాఢాలింగనం చేసుకున్నాడు మాట. இரண்டிய ఒక్కలయ్యల్ ఇరుప్పికు ఆశయపట్టు ఓడి వందు ఎన్నే అనైతుక్కొళ్ళ వేణు. మన యశోదమ ఏమంటుంది? పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గాఢాలింగనం చేసుకో. ఇరుకాలు సొల్లిగలదు అది ఆదరాతిశయం. ఏంటండి అచ్చో అచ్చోని 2 సార్లు చెప్పారేంటండి? ఒకసారి అచ్చో అంటే చాలు కదా అంటే కాదమండి, కొంచెం ఆగి అట్ట కన్నను. ఆగేసరికి దాన్ని తట్టుకోలేకపోయా యశోదమ్మ తొందరగా అంటోంది. దాహ తీవ్రత కొద్దీ నాకు మంచినీళ్ళు తెస్తున్నారు, ఓ పక్క తెస్తున్న తొందరగా తీసుకురండి అన్న. అది నాకు మంచినీళ్ళ ఎందు, కానీ మన యశోదమ్మకి కన్నని యొక్క గాఢాలింగనం ఎందుకు తొందర మాట. எம்பெருமான் இச்சாதி முன் சொன்ன விடத்தில் அல்பம் விளம்பிக்கையாலே என்னுயனாதனே வாரா அச்சோ அச்சோ ఎనిగడుతూ అచ్చో ఎన్నో అనైక్కొల్ ఎన్నబడి అంటూ అద్భుతంగా చెప్పారు. కొంచెం ఆగాడు మాట. రా నాయనా కన్నా నా నడుము దగ్గరకు వచ్చి గాఢాలింగనం చేసుకో అంటోంది మన యశోదమ్మ. ఈ పాసరంలో 2వ పాసరంలో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. செங்கமல பூவில் தேனுண்டும் வண்டே போல் பங்கிக்கோள் வந்து உன் பவளவாய் மயிப்ப சங்கவில்வாள் தண்டு சக்கரம் ஏந்திய అంకైగలాలే వందు అచ్చో అచ్చో ఆరత్తడువా వందు అచ్చో అచ్చో. ఎట్లా రావాలట మన కన్నని అద్భుతంగా చెప్తోంది మన యశోదమ్మ. ఎట్లా రావాలట? మన కన్నని వచ్చేటప్పుడు మన స్వామిని ఏమంటాం? స్వామి యొక్క పాదాలు చూశారా అనం, స్వామి యొక్క పాదపద్మాలు చూశారా అంటాం. త్రివేండంలో అనంత పద్మనాభ స్వామిని సేవించుకునేటప్పుడు మీరు త్రివేండంలో అనంత పద్మనాభ స్వామి యొక్క నాభి పద్మాన్ని చూశారా అంటాం. అంటే నాభిలోంచి ఒక పద్మం ఆవిర్భవించింది, పద్మంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. అదేవిధంగా పరమాత్మని ఎట్లా పోలుస్తాం? తామర పువ్వుతో పోలుస్తాం. తామర పువ్వు మృదువుగా ఉంటుంది. అదేవిధంగా ఈ కన్నని యొక్క ఎట్లా ఉండట? ఆ స్వామి యొక్క దివ్యమంగళం తామర పువ్వుతో పోలుస్తున్నారు. ఆయన యొక్క ముఖపద్మం ఎట్లా ఉంది? తామర పద్మం వలె ఉంది. సరే, ఆ తామర పువ్వుతో పోల్చారు స్వామి యొక్క ముఖపద్మాన్ని. సరే,
అక్కడ ఉన్నటువంటి ఆ ముఖపద్మం మీదట కేశాలు అట్లా పడుతున్నాయట. కేశాలు అట్లా ముందుకు పడుతున్నాయి మాట మన కన్నానికి. ఆ పడుతుంటే అది ఎట్లా ఉందట, ఆ తామర పద్మంలో ఒక తుమ్మిద తామర పద్మంలో ఏ విధంగా మకరందాన్ని ఆస్వాదిస్తుందో ఆ మన కన్నని యొక్క ముఖపద్మం మీద కేశాలు అట్లా పట్టం అద్భుతంగా ఉందట. మన కన్నను అట్లా తోసుకుంటున్నట్ట. ఆయన అట్లా ఉన్న అందమేనండి. అదు ఇది ఉదు ఎన్నలవన అల్ల అంటారు నమ్మాళ్ళవారు. ఆయన అట్లా ఉన్న అందమే. రాజమన్నార్ కోవిల్లో 18 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అద్భుతంగా ఉంటుంది రాజమన్నార్ కోవిల్లో. ఆ ఉత్సవాల్లో ఒక ఉత్సవం పేరు వెన్న తాచి ఉత్సవం. వెన్న మన చేత్తో ఆయన మీద కొట్టచ్చు మాట. మనం వెళ్ళాలి, సేవించుకోవాలి. ఆ ఉత్సవాన్ని సేవించుకునేటప్పుడు ఆ స్వామి యొక్క ఆభరణాలని వెనక పక్క వేస్తారన్నమాట. కన్ననికి వెనక పక్క బోళ్ళని ఆభరణాలు వేస్తారు. అయినా సరే సేవించుకుంటాం. ఆయన ధరించాడు కాబట్టి అందం. స్వామికి తిరుమంజనం చేసేటప్పుడు వస్త్రం చిన్నది కడతాం. అప్పుడు మనం వెళ్ళి సేవించుకుంటాం. తిరుమల శ్రీవారండి దర్శనం అండి, స్వామి యొక్క పాదాలు కనిపిస్తున్నాయండి అంటాం. శ్రీరంగనాథ్యారికి దసరా నవరాత్రుల్లో ఒక రోజున పాదాలు కనిపించేలా కడతారన్నమాట శారీని, చీర. అందరు ప్రతి వాళ్ళు వస్తారు. స్వామి యొక్క అదిగో రంగనాథ్యారి యొక్క పాదాలు కనిపిస్తున్నాయండి, పాదపద్మాలు కనిపిస్తాయి. ఎప్పుడూ కనిపించవు. అది ఒకరోజే మాట ఆ దర్శనం. అదేవిధంగా ఉరయూరులో కూడా స్వామి యొక్క పాదాలు కనిపించేలా కడతారు మాట, తిరువడిగలు కనిపించేలా. పాదాలను తిరువడిగలు అంటారు. అదేవిధంగా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ కన్నను ఎట్లా వస్తున్నట్ట పరిగెత్తుకుంటూ వస్తుంటే కేశాలు ఎట్లా ఉన్నాయట, ముందుకు వాళ్తున్నాయట. ఆ ముందుకు వాడుతుంటే మన కన్నన్ కేశాలని ఇట్లా 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 అనుకుంటున్నట్ట. అది అందంగా ఉన్నట్ట. అది ఎట్లా ఉందో ఎట్లా ఉందో ఎట్లా పోలుస్తున్నారు మన ఇక్కడ పెరియాళ్ళవారు ఎట్లా పోలుస్తున్నారు, కన్నన్ యొక్క ముఖపద్మాన్ని తామర పువ్వుతో పోల్చారు. ఆ తామర పువ్వు దగ్గరికి ఏమొస్తుంది, తుమ్మిద వస్తుంది మకరందం స్వీకరించడానికి. అట్లాగే ఈ కన్నన్ యొక్క ముఖపద్మం మీద ఏమొస్తున్నాయి, తుమ్మిదలు వస్తున్నాయట. అంటే తుమ్మిదని కేశాలు అన్నమాట. ఆ కేశాలు అట్లా వస్తున్నాయట. దాంట్లో అట్లా వచ్చి గాఢాలింగనం చేసుకోవాలట. ఆ స్వామి యొక్క శ్రీహస్తాలు ఏమున్నాయండి, పంచాయుధాలు ఉన్నాయి. పంచాయుధ స్తోత్రం మీ అందరికీ తెలుసు. స్ఫుర సహస్ర రసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపజ్జే. ఆయుధాలుగాను ఉంటాయి, ఆభరణాలుగా ఉంటాయి. పంచాయుధాలు గల దివ్యదేశం ఏంటండి అంటే తిరుమాలి రంసోలయ సుందరబాహు స్వామిని ఆశాకర్ అంటారు. ఆ స్వామి చేతిలో పంచాయుధాలు ఉన్నాయి. మనం సేవించేటప్పుడు పరమాత్మని పరిశీలనగా చూడాలి. తిరువల్లిక్కిని పార్థసారథికి ఒక ఆయుధమే ఉంది, ఒక శంఖమే ఉంది. అదేవిధంగా ఇక్కడ సుందరబాహు స్వామికి 5 ఆయుధాలు ఉన్నాయి. తిరుమాలంసోలయ సుందరబాహు స్వామికి శంఖం, చక్రం, గద, సారంగం, కత్తి. మీ అందరికీ తెలిసిన శ్లోకం వనమాలి గది సారంగి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు అంటున్నారు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా పోల్చారు. శంఖమల పూవిల్ తేనుండు వండే పోల్. ఇప్పుడు మీకు చెప్పంగానే అర్థమైపోతుంది స్వామి యొక్క ముఖపద్మ ఎట్లా ఉంది, అద్భుతంగా తామర పువ్వులే ఉంది. అక్కడ ఏమొచ్చింది, వండే పోల్, 9 వచ్చిందట. 9 ఆ కేశాలు మాట. పంగిగల్ వందు ఉన్పవళవాయి మైప్ప. పంగి తామరపు వెళ్ళట్లా ఉంది, ఎర్రగా ఉంటుంది. స్వామి యొక్క అదర ఎట్లా ఉంది, ఎర్రగా ఉందట. ఎందుకు ఆ స్వామి చేతుల శ్రీహస్తంలో ఏమున్నాయండి, శంగు విల్ వాల్ తండు చక్కరం ఏందియా పంచాయుధాలు ఉన్నాయి. అటువంటి పంచాయుధాలు అంకైకలాలే వందు అచ్చో అచ్చో అందమైన శ్రీహస్తాలు. ఆ అందమైన శ్రీహస్తాలు ఏమున్నాయి, పంచాయుధాలు ఉన్నాయి. మనం చూసే దృక్పథం వేరు. నేను హిరణ్యకశిపుడిలా వెళ్ళాననుకో ఆయుధంలా కనిపిస్తుంది స్వామి యొక్క చేతిలో ఉన్నటువంటి శంకు చక్రాలు. భక్తి దృష్టితో ప్రహ్లాదుల్లా వెళ్ళాననుకో ఆభరణాలుగా కనిపిస్తాయి ఆ శంకు చక్రాలు. ఒకే వస్తువు చూసే దృక్పథాన్ని బట్టి ఆయుధానికి అనిపిస్తుంది శంకు చక్రాలు, భక్తిగా వెళ్తే ఆభరణాలుగా కనిపిస్తాయి, భక్తి లేకుండా వెళ్తే విరోధ దృక్పథంతో వెళ్తే ఆయుధాలుగా కనిపిస్తాయి. మనమ్మ గోద తిరుప్పావైలో ఒక పాసురంలో ఉంటుంది, శంగొడు చక్కరం ఏందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడు. నా దగ్గరికి వచ్చేటప్పుడే గోదాదేవి అడుగుతుంది, స్వామి నా దగ్గరికి వచ్చేటప్పుడే శంకు చక్రాలు ధరించిరా. శంకు చక్రాలు ఆభరణాలతో చెప్పింది మనమ్మ గోద. గోదాదేవికి వచ్చేటప్పుడు శంకు చక్రాలు ధరించి వచ్చాడు. గోదాదేవికి ఎట్లా ఉన్నాయి, ఆభరణాలుగా ఉన్నాయి. అదే హిరణ్యకశిపుడికి ఆయుధమైంది.
యుద్ధ రంగంలో కురుక్షేత్రంలో మన కన్నను ఒక్కసారి శంఖ ఊదాడు, అంతే. హృదయాన్ని వ్యదారయత్, గుండె బద్దలైపోయిందట. ఇంకా యుద్ధం ప్రారంభం కాల, శంఖంతో ఒక్కసారి ధ్వని చేశాడు మన కృష్ణయ్య, శంఖధ్వని, అంతే. గుండెలు బద్దలైపోయినాయట, ఇంకా యుద్ధం ప్రారంభం కాల. అదే శంఖధ్వని రుక్మిణీ విరాటి దగ్గర చేశాడు. రుక్మిణీ విరాటికి అయ్యో స్వామి శంఖం ఊదాడు, అదిగో వచ్చేశాడు నన్ను వివాహం చేసుకోవడానికి అని ఆనందం కలిగిందట. ఒకే శంఖధ్వని ఆనందాన్ని కలిగించింది ఎవరికి? రుక్మిణీదేవికి. అదే శంఖధ్వని గుండె బద్దలు చేసింది ఎవరికి? దుర్యోధనాదురికి. హృదయాన్ని వ్యదారయ, మన చేసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా కన్నా ఇప్పుడు యశోదమ్మ అంటోంది, కన్నా నన్ను గాఢాలింగనం చేసుకునేటప్పుడు ఎట్లా రావాలో తెలిసిన పంచాయుధాలతో వచ్చి నన్ను గాఢాలింగనం చేసుకో. செங்கு வில்வாள் தண்டு சக்கரம் ஏந்திய అంకైగళాలే వందు అచ్చో అచ్చో, అటువంటి అందమైన శ్రీయస్తంతో వచ్చి ఆరత్తరువా వందు అచ్చో అచ్చో వచ్చి గాఢాలింగనం చేసుకో కన్నా అంటోంది మన యశోద కన్నని. ఇరండాం పాటు పాసురం చెప్పుకుంటున్నాం, ఆ పదార్థం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వ్యాఖ్యానంలోకి వెళ్తున్నాం. పాసురంలో ఉన్న అర్థమే వ్యాఖ్యానంలో వస్తుంది. ఇరండాం పాటు శశుంకమలం ఇత్యాది సంతామరై పూవిలే మధుపానం వండికిర వండుగలు పోలే. ఏమనుకున్నాం? స్వామి యొక్క ముఖాన్ని పద్మంతో పోల్చాం అనుకున్నాం. ఆ పద్మంలో ఏముంటుంది? తేనె ఉంటుంది. ఆ తేనె తాగడానికి ఎవరు వస్తారు? తుమ్మిదలు వస్తాయి. అట్లాగే ఆ స్వామి యొక్క ఎంత గొప్పవండి, ఆ స్వామిని పోలుస్తున్నారు. பங்கிகள் இச்சாதி சுருண்ட తిరుక్కడగల్ వందు ఉన్ తిరుమూలతే మెక్కుంబడియాగా. మన కన్ననంటే అట్లా ఆ కేశాలు అట్లా ముందు పడుతున్నాయట, అది చాలా అందంగా ఉందట. ఆ తిరుపోవడం ఎట్లా ఉంది? పవడం అంటే అదరం, అది ఎర్రగా ఉంది మాట. செங்கிச்சாதி ஆஸ்த விரோதி நிசனத்துக்கும் அருகக்கும் உடலாய் உனக்கு பரிகையே யாத்திரையா இருக்கும் ஸ்ரீ பஞ்சாயுதங்களே பூவேந்தினா போலே தரித்து கொண்டிருக்கும் అவைయాయ్. ఒక వస్తువే దృక్పథాన్ని బట్టి ఉంటుంది అనుకున్నాం. విరోధ భావంతో ఉంటే ఆయుధాలుగా కనిపిస్తాయి, భక్తితో ప్రహ్లాదుడి వలె ఉంటే ఆభరణాలుగా కనిపిస్తాయి అనుకున్నాం. అది మన స్వామి అట పంచాయుధాలను ధరించేటప్పుడు ఎట్లా ధరిస్తాడట? ఏమి కష్టమే అనిపించదట, ఒక పువ్వును పట్టుకున్నట్టుగా ఉంటుందట. మన పంచాయుధాలు ధరించడం స్వామి కన్ననికి ఎట్లా ఉంటుందట? ఒక పువ్వు పట్టుకున్నట్టుగా ఉంటుందట. అది అందానికి ఉపయోగపడతాయి, విరోధానికి విరోధ నిరసనకి ఉపయోగం. విరోధ నిరసన అంటే ఇప్పుడు శిశుపాలుడు 100 తిట్లు తిడుతున్నాడు అత్త కొడుకే. ఒక అత్త కొడుకు అర్జునుడు, ఇంకో అత్త కొడుకు శిశుపాలుడు 100 తిట్లు తిట్టాడు. అప్పుడు మన స్వామి ఏం చేశాడు? చక్రాన్ని వేశాడు. శిశుపాల వధ. అక్కడ అగ్రపూజ జరుగుతున్నప్పుడు ఈయన అగ్రపూజకి అర్హుడు కాదు అంటున్నాడు శిశుపాలుడు. ఇప్పుడు అదే అదే చక్రం ఏమైంది? శిశుపాలుడికి వధించడానికి కారణమైంది అదే చక్రం. అదే చక్రం అబ్బా ఎంత బాగుంది, చెయ్యి చక్రం ఎంత అందంగా ఉంది అన్నారు మన ఆళ్వారాదులు. ఆ శంకు చక్రాలకట ఏంటట? పరమాత్మని ప్రేమగా చూడటమే వారికి యాత్రట. శంకు చక్రాలు పరమాత్మని అది నిత్యసూరులు వాళ్ళు. ఆ నిత్యసూరు పెరుమాళ్ళు ఎప్పుడూ కాపాడుతూ ఉంటారన్నమాట. ఆ పంచాయుధాలు మన వరదరాజస్తవంలో పాడతారు మన కూరతాళ్వాన్. పాతుం ప్రణతరక్షాయాం అద్భుతంగా వర్ణిస్తారన్నమాట. ఆ స్వామికి లక్షణం ఏంటండి? గోవుకి లక్షణం ఏంటండి? 4 కాళ్ళు కలిగి ఉంటాం, అన్నిటికీ ఉంటుంది. కానీ ఒక లక్షణం ఏమిటి? గోవుకి పలానా గుర్తుపట్టడానికి దీన్ని బట్టి గోవేనండి అంటాం. అదేవిధంగా గోమాత అంటాం. గంగడోలు ఉంటుంది కాబట్టి గోమాత అంటాం. అట్లాగే నారాయణుడు ఎవరండి? పంచాయుధాలు ధరించాడే ఆయనే నారాయణుడు అండి. చక్రం ధరించిన వాడు ఆయనే నారాయణుడు అండి అంటారు. మన నమ్మాళ్ళు వారు దూతల్ని పంపిస్తున్నారు స్వామి దగ్గరికి. పంపిస్తున్నప్పుడు ఓ పక్షులారా మీరు స్వామి దగ్గరికి వెళ్ళండి. స్వామి ఎట్లా ఉంటాడో తెలిసిన? కయ్యారు చక్కరత్తు కరుమానిక. స్వామి చేతిలో చక్రం ఉంది, గుర్తు చెప్పారన్నమాట. స్వామిని మనం నారాయణ ఎట్లా గుర్తుపట్టగలం? ఓ పక్షులారా వెళ్ళండి, వెళ్ళి నా బాధలు చెప్పండి అంటున్నారు ఆళ్వారి నాయకుడు. ఆయన ఎట్లా ఉంటాడు? ఎవరికి చెప్పాలి? చేతిలో చక్రం ఉంటుందే, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. ఇప్పుడు మన యశోదమ్మ దగ్గరికి పంచాయుధాలు ధరించిన కన్నా నన్ను గాఢాలింగనం చేసుకో అంటున్నారు. ఇప్పుడు పంచాయుధాలు దేనికి ఉపయోగపడతాయి? నారాయణకే ఉంటాయి పంచాయుధాలు అంటున్నారు అన్నమాట.
అది అన్న కష్టపడతాడా ధరించేటప్పుడు సునాయాసంగా ధరిస్తాడట. అవి ఒక పువ్వుని పట్టుకున్నట్టుగా పట్టుకుంటాడట. పువ్వేందిరా పోలే ధరిత్తుకొండిరుకుమ వయ్యాయ్. ఇంకొకటి అంటే రామానుజుల వారు ఎవరండి అంటే మనం ఏమంటాం, ఆదిశేషువే రామానుజుల వారు అంటాం. మన రోజు మంగళాశాసనం చేస్తుంటాం తిరువారాధనలో. శేషో వా సైన్యనాదో వా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్కాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం అంటాం. ఆయన ఆదిశేషువ లేకపోతే విశ్వక్సేన్ల ఆయనే పరమాత్మ అన్నట్టుగా ఉంది ఆ శ్లోకంలో. సరే, మనకి రామానుజులు ఉత్తందాదులు అంటారు, పంచాయుధాలే రామానుజుల వారండి అంటారు. ఈ రామానుజుల ఉత్తందాదులో అముదనాలు పాడారు. రామానుజుల వారు ఎవరండి అంటే పంచాయుధాలే రామానుజుల వారుగా అవతరించినాయి అంటారు. ఇప్పుడు అదెందుకు చెప్పుకుంటున్నాం? మళ్ళా రామానుజుల ఉత్తందాదులు ఎందుకు వెళ్ళాం? మన యశోదమ్మ ఏమంటోంది, నీ శ్రీహస్తంలో పంచాయుధాలు ఉన్నాయి కదా, ఆ పంచాయుధాలతో నన్ను గాఢాలింగనం చేసుకో అన్నది యశోదమ్మ. దానికోసం ఈ పంచాయుధాలే రామానుజుల వారుగా అవతరించినాయని అముదనాళ్ళు కూడా ఈ రామానుజుల ఉత్తందాదులు అన్నారు అని. అவையாய் மிகையாம்படி வெறும் புறத்திலே ஆழத்தில் வழிக்க வேண்டும்படியான அழகையுடைய திருக்கைகளாலே வந்து அணைத்து கொள்ள వేణుం అంటోంది యశోదమ్మ. ఆభరణాలతో వచ్చి నన్ను గాఢాలింగనం చేసుకో పంచాయుధాలు ధరించి. సరే, నువ్వు ఆభరణాలు లేకపోయినా అందంగా ఉంటావు, ఆభరణాలు ధరించినా అందంగా ఉంటావు, ఆభరణాలు ధరించకపోయినా అందంగా ఉంటావు. అది ఎక్కడ తెలుసుకుందాం? ఒక్కసారి అట్లా వెళ్దాం. రామాయణంలో కిష్కింధకాండలో అప్పుడే సేవించారు హనుమస్వామి. సుగ్రీవుడు అంటాడు, ఎవరో వచ్చారు ఇక్కడికి ఋష్యముఖ పర్వతం దగ్గరికి. ఒక చిన్న ఐతిహ్యం చెప్పుకుందాం. రాజమన్నారు కోవిల్లో ఒక వాహనం ఋష్యముఖ పర్వతం, ఇది ఎక్కడా లేదు. ఆ వాహనం ఈ వాహనం సేవిస్తాం కానీ ఋష్యముఖ పర్వతం ఎక్కడా లేదు. రాజమన్నారు కోవిల్లోనే ఋష్యముఖ పర్వతం. ఋష్యముఖ పర్వతం దగ్గర ఉన్నాడు సుగ్రీవుడు. ఎవరో వచ్చారు, వాళ్ళన్న వాలి పంపించాడేమో, నాకు భయంగా ఉంది, ఎవరో తెలుసుకురా అంటాడు సుగ్రీవుడు. అప్పుడు వస్తాడు హనుమస్వామి. వచ్చి ఆశ్చర్యపోతాడు రామయ్యను సేవించుకుని. రామయ్య ఎట్లా ఉన్నాడు, అసలు చేతిలో అసలు ఆభరణాలే లేవు, అన్ని ఆభరణాలు అక్కడ పెట్టేశాడు కదా కైకేయి కోరిక మీద, నార వస్త్రాలు ధరించి వచ్చాడు. కానీ హనుమస్వామి ఆశ్చర్యపోతాడు, రామా నీ దివ్య రూపం ఎంత బాగుంది, భుజకీర్తులు లేవు, కిరీటం లేదు, అయినా రామా ఎంత అందంగా ఉన్నావయ్యా. ఆ క్షణం నుంచి రామ సౌందర్యాన్ని సేవించిన మన హనుమ ఇంకా ఒక్కరోజు కూడా దూరం కాల. ఆ రాముడు ఏమీ ధరించకపోయినా అందంగా ఉన్నట్ట. ఇప్పుడు పంచాయుధాలు ధరించినా అందమే, పంచాయుధాలు ధరించకపోయినా అందమే. మనస్వామి వెరుంపురతలే అవైతానం మిగయ్యాంబడి వెరుంపురతలే ఆలత్తను వడిక్క వేண்டுమడియాన అழகையுடைய திருக்கைகளாலே வந்து அணைத்துக்கொள்ள వేణుం అంటోంది యశోదమ్మ. పంచాయుధాలు ధరించిన ఓ కన్నా నన్ను గాఢాలింగనం చేసుకోరా. అరవిచ్చాది అపర్యాప్తమాగన్నికే పరిపూర్ణమాగా అணைத்துக்கொள்ள వేణుం. బాగా గాఢాలింగనం చేసుకో. బాగా ఎండాకాలంలో దప్పిగా ఒక గ్లాసు తాగా, సరిపోయిందా, చాలా, మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకురా, నాకు తృప్తి అయ్యేలా గాఢాలింగనం కావాలి అంటోంది యశోదమ్మ. నాకు ఏదో ఒకసారి చేసేసుకుని అట్లా వెళ్ళిపోవడం కాదు, నాకు తృప్తిగా ఉండాలి మాట, గాఢాలింగనం చేసుకోవాలి, ఇంకొకసారి చేసుకోవాలి అంటూ అద్భుతంగా కోరిక కోరుతోంది. బాగా గాఢాలింగనం చేసుకోవాలి అంటోంది మన యశోదమ్మ ఈ పాసరంలో. ఈ పాసర సారం ఏంటి, నన్ను గాఢాలింగనం చేసుకో అంటోంది, పంచాయుధాలతో గాఢాలింగనం చేసుకో అంటోంది యశోదమ్మ ఈ పాసరంలో. మూడవ పాసరం. பஞ்சவர்தூதனாய் பாரதம் கை செய்து நஞ்சு மென்னாகம் கிடந்த நற்பொய்கை புக்கு அஞ்சு பணத்தின் மேல் பாயந்திட்டு அருள் செய்த అంజనవన్ననే అచ్చో అచ్చో ఆయర్ పెరుమానే అచ్చో అచ్చో. ఈ పాసురంలో రెండు చేష్టితలు చెప్తున్నారు ఇక్కడ మన పెరియాళ్వారు. ఒకటి, పాండవ దూతగా వెళ్ళాట కృష్ణయ్య. ఎక్కడికి వెళ్ళాడు? కౌరవ సభకి వెళ్ళాడు మన కృష్ణయ్య. రెండవ కథ కాళింగి మర్దన చెప్తున్నారు. అదేంటండి అట్లా చెప్తున్నారు? కాళింగి మర్దన అయిన తర్వాత కదా పాండవ దూతగా వెళ్ళింది కృష్ణయ్య అంటే ముందరే మనం చెప్పుకున్నాం. పెరియాళ్వారికి స్వామి ఏది చూపిస్తే అది చెప్తారు, వరుస క్రమం ఉండదు. అక్కడ భాగవతంలో వరుస క్రమం ఉంటుంది, వ్యాసుల వారు చెప్పిన భాగవతంలో. కానీ స్వామి ఏది చెప్పితే ఏది చూపిస్తే వీరికి మయర్వర మదినలం అన్నారు. పెరియాళ్వారికి పరమాత్మ భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించారు.
ఆ భక్తి రూపమైన జ్ఞానం వల్ల ఆయన చక్కగా చూపిస్తున్నాడు. ఏ చేష్ట చూపిస్తే అది మనకి చెప్తున్నారు మాట. అది ముందు వెనకలు వస్తూ ఉంటాయి. అది పూతన సంహారం అయిన తర్వాత సకటాసుర సంహారం. కానీ ఇక్కడ సకటాసుర సంహారం అయిన తర్వాత పూతన సంహారం చెప్తారు. అంటే ఆయన ఏది చూపిస్తే అది మనకి చెప్తారు, మనకు పెరిగాళ్ళవారు. అందుకని ఏమంటున్నారు, ముందల పాండవదూతగా వెళ్ళాడు. ఆయన ఏది చేసినా ఒక దివ్యదేశం ఏర్పాటవుతుంది. పాండవదూత అంటాం మనం. ఎక్కడ కాంచీపురం దగ్గర పెరుమాళ్ కోవెల్ అంటాం కాంచీపురాన్ని. అక్కడ 18 దివ్యదేశాలు ఉన్నాయి. ఆ 18 దివ్యదేశాల్లో పాండవదూత కృష్ణుడు కౌరవ సభకి వెళ్ళాడే, ఇప్పటికి మనం తలపైకి ఎత్తి చూడాలన్నమాట ఒక దివ్యదేశం. దాన్ని చెప్పారు ముందర. తర్వాత కాళింగి మద్దని చెప్పారు. ఈ పాసురంలో 2 చేష్టితలు చెప్పారు మన పెరియాళ్వారు. ఒకానొక సందర్భాన కౌరవులు పాండవులు లోకంలో చిటికి మాటికి ఎవరింటికి వెళ్ళకూడదు అంటారు. కానీ మన కన్ననట చిటికి మాటికి వెళ్తూ ఉంటాడట పాండవుల దగ్గరికి. ప్రతి చిన్న విషయానికి వెళ్తూ ఉంటాడట. ధృతరాష్ట్రుడు ఇద్దరికి విభజన చేశారు, ఇటు పాండవులకి ఇటు కౌరవులకి. కానీ దుర్యోధనుడు ఆస్తి మొత్తం తనే అనుభవించాలనుకున్నాడు, మొత్తం ఆస్తి అంతా. ఎన్నెన్నో కష్టాలు పెట్టారు పాండవుల్ని. ఆ పాండవులు ఆ కష్టాలన్నీ ఓర్పుతో ఉన్నారట. పాండవులు ఓర్పు ఎక్కువ. భీముడిని ఎన్ని కష్టాలు పెట్టారండి పాండవులు, ఎన్ని కష్టాలు పెట్టారండి కౌరవులు. కానీ ఓర్పును మటుకు వదల్లా. ఆ విధంగా వీళ్ళిద్దరినీ సమన్వయం చేయడానికి మన కృష్ణయ్య వెళ్ళాడు పాండవ దూతగా అన్నట్ట. అక్కడ ఏం జరిగిందట, పాండవ దూతగా వెళ్ళినప్పుడు అద్భుతంగా చెప్తున్నారు ఒక కథ. కన్నన్ శయనించి ఉన్నాడు. దుర్యోధనుడు వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళాడు. దుర్యోధనుడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నట్ట, పాదాల దగ్గర కూర్చోవడం ఏంటి, పాదాల దగ్గర కూర్చోవద్దు, తల దగ్గర కూర్చోవాలి అనుకున్నట్ట. మన అర్జునుడు వెళ్ళాడు, ఎక్కడ కూర్చున్నాడు, పాదాల దగ్గర కూర్చున్నట్ట. ఎవరికి ఏది కావాలో కోరుకోండి అన్నాడు మన కృష్ణయ్య. అద్భుతంగా కోరుకున్నాడు, నువ్వే కావాలని కోరుకున్నాడు అర్జునుడు. ఇంకొకటి అన్నట్ట, వచ్చేవాడు ఎవరో తెలిసిన దుర్యోధనుడు సభలో అందరితో వస్తున్నాడు అంటున్నాడు అన్నమాట. పెద్ద ఒక నియమనాన్ని శాసించాడు మాట దుర్యోధనుడు. ఇవాళ మనకి వస్తున్నాడు కృష్ణయ్య, మీరెవ్వరూ నుంచోకూడదు, అది అవమానం చేయటం, మీరెవ్వరూ నుంచొద్దు అన్నారట. మన కన్నను వస్తుంటే మొట్టమొదటి నుంచున్నవారు ఎవరు, దుర్యోధనుడే. ఆయన రావటం యొక్క అందం ఎంత అందంగా వస్తుందండి మన కృష్ణయ్య, నడిచే సౌందర్యం. వస్తున్నాడే పాండవ సభకి, కౌరవ సభకి పాండవులు పంపించారు, కౌరవ సభకి వెళ్తున్నాడు కృష్ణయ్య. ఎంత అందంగా వచ్చాడండి ఆ స్వామి. యజ్ఞం చేసే హవిస్సట యజ్ఞంలో సమర్పించలేకపోయారట. దూడలట ఆవుల యొక్క పాలు తాగలేకపోతున్నాయట. ఋషులట ఆ యజ్ఞం చెయ్యలేకపోతున్నారట. ఏం జరుగుతోంది, ఆ స్వామి యొక్క కన్న యొక్క అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఆ స్వామి యొక్క అందం. ఇంతకీ కన్నను వస్తే మీరెవ్వరు నుంచోద్దు అని చెప్పింది దుర్యోధనుడు. కానీ కన్నన్ పాండవ దూతగా వచ్చినప్పుడు, కౌరవ సభకి వచ్చినప్పుడు మొట్టమొదటి లేచి నుంచింది ఎవరు, దుర్యోధనుడే. ఫస్ట్ నుంచింది. ఎప్పుడైతే దుర్యోధనుడు నుంచున్నాడు, అక్కడున్న వాళ్ళందరూ నుంచున్నారట. అక్కడున్న వాళ్ళందరూ మంత్రులు, సామంతులు అందరూ, ఏంటి మీరు నుంచున్నారట, ముందు నువ్వు నుంచున్నావు కదా దుర్యోధన, అందుకు మేము నుంచున్నాం అన్నారట. అటువంటి కన్నను పాండవదూతగా వచ్చిన కథ చెప్పారు. ఇంకొకటి రెండవ కథ, పాండవదూత మనకి దివ్యదేశం ఉంది కాంచీపురం దగ్గర. రెండవ కథ ఏం చెప్పారు, మనకి కాళింగి మర్దన వృత్తాంతాన్ని చెప్పారు. రేపల్లెలో మన కన్నను మొదల్లో పుట్టాడు, ఇక్కడికి వచ్చాడు రేపల్లెంతా. రేపల్లెలో ఉన్నటువంటి యమున ఏమైందట, కాళింగుడి వల్ల విష సరస్సు అయిపోయింది. పిల్లలందరూ బంతి ఆడుకోవడానికి వెళ్ళారు, ఆ బంతి దాంట్లో పడింది. ఆ విష సరస్సు అవ్వడం వల్ల ఆ పైనున్నటువంటి పక్షులన్నీ, కాళింగుడు దాంట్లో ఉండడం వల్ల ఆ విషం పై వరకు వ్యాపిస్తోందట. ఆకాశం మీద ఉండే పక్షులన్నీ కూడా కింద పడిపోతున్నాయట ఆ విషానికి, పక్షులన్నీ నశిస్తున్నాయి. అప్పుడు మన కన్నను కాళింగుడిని లోపలికి వెళ్ళాడు, నది లోపలికి దిగాడు, కాళింగుడితో యుద్ధం చేశాడు. మనం ఈరోజు భరతనాట్యం అంటూ ఉంటారు చూడండి, కోవెల్లో కూడా భరతనాట్యం ఆడుతూ ఉంటారు. ఆ భరతనాట్యం ఆడాడు మన కన్నను. ఎక్కడ, కాళింగుడి పైన నుంచుని. భరతనాట్యం అంటే భరత,
బా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాండవం. మన కన్నన్ ఎక్కడ ఆడాడండి? భరతనాట్యం ఎక్కడ ఆడాడు? కాళింగుని యొక్క 5 పడగల మీద ఆడాడు మాట. అసలు అందులో విషపూరితమైన సర్పం అంటేనే భయం. అందులో కాళింగుడు అంటే విషపూరితమైపోయింది. అక్కడ మధురలో అక్కడ ఉన్నటువంటి యమునంతా విష సరస్సు అయిపోయింది. దాన్ని మంచి సరస్సుగా చేద్దామనుకున్నాడు మన కృష్ణయ్య. ఎంత నృత్యం చేశాడండి స్వామి. మా కన్ననికి బాగా లెక్కలొచ్చు, సర్వజ్ఞుడు, సర్వశక్తి గలవాడు. 1, 3, 5 అట్లా స్టెప్స్ వేస్తున్నట్ట మన కృష్ణయ్య. ఏ తల వంగలేదు ఆ తలని అణుస్తున్నట్ట మన కృష్ణయ్య. మళ్ళీ వచ్చేటప్పుడు 2, 4 అట్లా సరే ఇంకా బేసంఖ్య. ఆ అద్భుతం లోకంలో ఎక్కడైనా సభలో నృత్యం చేస్తే అక్కడ ఆ నృత్య పేటిక ఏమవ్వదు, కానీ మన ఆడదు అక్కడ. ఇప్పుడు ఒక చోట స్టేజీ మీద ఆడుతున్నారు పిల్లలందరూ, స్టేజీ మీద ఆడుతున్నారు భరతనాట్యం. స్టేజీ కదలదు, ఇక్కడ స్టేజీ కదులుతోంది మాట. ఏంటది? కాళింగుడి యొక్క పడగలు అటు ఇటు కదులుతున్నాయట. అంత మాత్రమే కాదు, ఎవరైనా బాగుంది బాగుంది అని పల్లాండు పాడేవాళ్ళు ఉండాలి. ఆ కాళింగుడి మీద నృత్యం చేస్తుంటే అక్కడ ఆ గోపకులందరూ పల్లాండు పాడుతున్నారట. భలే బాగుంది భలే బాగుందని. మన ఆ కన్నను ఎంత అద్భుతంగా నృత్యం చేస్తున్నాడండి. ఇక్కడ యశోదమ్మ అమ్మో నా బిడ్డకి ఏమైపోతుందో అని బాధపడుతుందట యశోదమ్మ. శరణాగతి పరమాత్మని ఆశ్రయించేటప్పుడు శరణాగతి చాలా గొప్పది. కర్మయోగం కన్నా, జ్ఞానయోగం కన్నా, భక్తి యోగం కన్నా శరణాగతి గొప్పది అంటాడు మన కృష్ణయ్య. మామేకం శరణం వ్రజ అంటాడు మన కృష్ణయ్య. నన్నే శరణాగచ్చే అన్నాడు. ఇప్పుడు కాళింగుడి యొక్క భార్యలు శరణాగతి చేశారు, మా భర్తను వదలండి అని. అప్పుడు స్వామి శరణాగతి చేశాడని కాళింగుని వదిలేశాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నాకు భయం వేస్తోంది, గరుడాళ్ళవారు నన్ను ఏమన్నా చేస్తారేమో అని. గరుడాళ్ళవారికి ఆహారం ఏంటి? పాములన్నీ తినేసేవాట గరుడాళ్ళవారు. పాములన్నీ అనుకున్నాయట అన్నీ ఒకరోజు తినడం కాదు, రోజుకు ఒక పాము వచ్చి తినేలా గరుడాళ్ళవారి దగ్గరికి ఆహారం అయ్యేలా ఒక్కొక్క పాము. ఇప్పుడు వంతు ఎవరిది వచ్చింది? కాళింగుడి వంతు వచ్చింది. ఇప్పుడు కాళింగుడు వెళ్లకుండా ఈ సరస్సులో దాగాడమాట. ఇప్పుడు నాకు మళ్ళీ భయం వేస్తుంది, ఇక్కడి నుంచి పారిపోతే నాకు భయంగా ఉంది, మళ్ళీ గరుడాళ్ళవారు ఏదైనా చేస్తారు కదా అన్నాడు. అప్పుడు స్వామి చెప్పాడు, కృష్ణయ్య నిన్నేం చెయ్యడు, నా పాదాలు నీ నెత్తిన ఉన్నాయి కాబట్టి గరుడాళ్ళవారు నిన్నేమీ చెయ్యరు అన్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ పాసనంలో? ఒకటి పాండవదూతగా వెళ్ళిందని చరిత్ర చెప్తున్నారు, రెండవది కాళింగమర్దన చెప్తున్నారు మాట. ఇక్కడ నర్తనం అప్పుడు ఏర్పాటైంది మాట. பஞ்சவர்த்தூதனாய் பாரதம் கை செய்து నంజుగున్నా కంగుడంద నరుపొయ్యగై పుక్కు. మంచి సరస్సు అంటున్నారు. అదేంటండి? విష సరస్సు కదా అది, మరి దాన్ని మంచి సరస్సు అంటున్నారు ఏంటండి? యమునలో ఎప్పుడైతే కాళింగుడు చేరాడో విష సరస్సు అయిపోయింది. కానీ ఇక్కడ నల్లంటే మంచిది అనమాట, తీయ అంటే చెడ్డది. మరి మంచి సరస్సు అన్నారు ఏంటండి అంటే మన కన్నని యొక్క పాదాలు పడడం వల్ల అందుకని మంచిది అన్నారు మాట. అంటారు కూరత్తాళ్ళవారు అద్భుతమైన వారు. కూరత్తాళ్ళవారు భగవద్రామాల వారికి ప్రియతమ శిష్యులు కూరంలో అవతరించారు. ఆ కూరత్తాళ్ళవార్లు ఒకనొక సమయాన దిగులు పడ్డారన్నమాట. ఇది ఎందుకు దిగులు? నాకు మళ్ళా జన్మ కావాలి, మళ్ళా జన్మలో నేను కాళింగుడుగా పుడితే బాగుండు అంటున్నారు. కాళింగుడు పుడితే కన్న నా మీద నృత్యం చేస్తాడు. కానీ ఎందుకు దిగులు పడ్డారు? మళ్ళీ జన్మ రాదు కాబట్టి. రామాల వారిని ఆశ్రయించేశారు, మళ్ళీ జన్మ రాదు కాబట్టి. అట్లా కాళింగుడి యొక్క పడగగా పుడితే బాగుండు అన్నారు కూరత్తాళ్ళవారు. కాళింగుడికి పడగగా పుడితే ఏమిటి? కృష్ణ యొక్క పాదాలు నా నెత్తులు ఉంటాయి అన్నారు మాట. ఆ విధంగా అంజు పణత్తిన్ మేల్ ఏం చేశాడు మన కృష్ణయ్య? 5 పడగ మీద అటు ఇటు పాయందిట్టు అరుள் చేద అది అనుగ్రహించాట. చూడండి, ఆ భాగ్యం ఎవరికన్నా దక్కుతుందా? కాళింగుడి మీద నృత్యం చేసినాడు. ఆ కాళింగుడు ఎంత అదృష్టం చేసుకున్నాడు. అరుళ్ చేద అనుగ్రహించాట కాళింగుడిని. అంజన వన్ననే ఇప్పుడు కాంతి వచ్చిందట మన కృష్ణయ్యకి. ఎందుక కాంతి? అమ్మయ్య విరోధం పోగొట్టగలిగాం. ఇక్కడ యమున చక్కగా అందరూ నీళ్లు ఉంచుకుని చక్కగా తాగొచ్చు బిందెలు. ఇన్నాళ్ళు పాపం వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి కొద్దిగా కష్టమైంది. ఇప్పుడు కాంతి వచ్చిందట మన కన్ననికి. అమ్మయ్య ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ మనం మంచి చేశాం, వాళ్ళందరూ చక్కగా దీంట్లో మంచిది ఇద్దని తాగొచ్చు అన్న. అటువంటి కన్నా వచ్చినన్ని గాఢాలింగనం చేసుకో. అచ్చో ఆ ఏర్పెరుమానే అచ్చో. ఏడో నిత్య సూర్యులక నాయకుడు అంటే ఇష్టం ఉండదట, గోపకుల నాయకుడు అండి అంటే ఇష్టమట ఆయనకి. అనుభవిద్దాం వ్యాఖ్యానాన్ని. 3వ పార్టు మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని.
മുന്നാമ്പാട്ടു പഞ്ചവർ ഇച്ഛാദി ദുര്യോധനാദികളാലെ നെരുക്കൊണ്ടു രാജ്യാദികളൈടന്തു ഒന്നയേഴ് വേറു തുടയിന്നിക്കേ നിന്നു പാണ്ഡവർകൾ ഐവർക്കും പരതന്ത്രനായിക്കൊണ്ടു దూతకుచ్చతులే అధికరిత్తు. ఎన్ని కష్టాలు పెట్టారండి దుర్యోధనాదులు. ఎవరిని? 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. జూదంలో ఓడించారా? ఆ జూదం కూడా ఎటువంటిదట? రాజు ఇక ధర్మమట. జూదానికి వస్తావా అని పిలిస్తే నేను రాను అనకూడదట. అదొక ధర్మం జూదంలో. అందుకని దుర్యోధనుడు పిలిపించగానే పాపం ధర్మరాజు వెళ్ళారు. ధర్మరాజు ఒక్కడు మాత్రమే కాదు, పంచపాండవులు వెళ్ళారు. సరే, అది మాయా జూదం. నేనేమో సంపద పెట్టేది నేను, రాజ్యాన్ని పెడతా, ఆభరణాలు పెడతా అన్నాడు దుర్యోధనుడు. కానీ పందెం వేసేది ఎవరు? నేను కాదు, శకుని వేస్తాడు. షరతులు పెట్టేది నేను, పందెం వేసేది శకుని అన్నట్ట. పోనీ పందెం శకునే వేస్తున్నాడు కదా, పందెం శకునే వేస్తాడట, ఈ సంపద పెట్టేది దుర్యోధనుడట. అట్లా మాయాజూదంలో పాపం అన్నీ ఓడించాడు పాండవుల్ని. అటువంటి పాండవులకు రక్షకుడు అయ్యాట. పరతంత్రనాయకుడు కృష్ణాశ్రయ కృష్ణనాదాచ్చ పాండవా. మెళ్ళో ఉన్న ఆభరణాన్ని మొదలుపెట్టాట. అసలు మయసభలో ఎంత అద్భుతంగా కట్టించండి. మయసభ అద్భుతంగా ఉంది. దాన్ని చూడలేకపోయాట, ఈర్ష్యపడిపోయాట దుర్యోధనుడు. మొత్తం సంపదంతా లాగేసుకున్నాడు ఏదో మిషతో, జూదం మిషతో. ఎంత కష్టాలు పడ్డారండి. అటువంటి పాండవులకి రక్షకుడు అయ్యాట మన కృష్ణయ్య. పరతంత్ర నాయకుడు దూత కుచ్చతులే అధికరిత్తు. ఇంకా ద్రౌపదికి వస్త్రాన్ని కాపాడా. ఆ ద్రౌపదిని చూడండి, అక్కడ పాండవులు ఓడిపోయారు. ఒకటి, పాండవులు ఓడిపోయిన తర్వాత ఇంకెవరన్నా ఉన్నారు కదా అన్నాడు దుర్యోధనుడు. నీ భార్య ఉందిగా తీసుకురండి అన్నారు. దుశ్శాసనుడు లాక్కొస్తున్నట్ట. ఆ సమయంలో రాకూడని సమయం అట, అయినా సరే లాక్కొస్తున్నట్ట, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణ చేస్తుంటే అప్పుడు ఒకనొక సందర్భాన దుర్వాస మహర్షి చెప్పారట. ఏమని? అమ్మ, వశిష్ఠ మహర్షి చెప్పారట. అమ్మ, నాకు చాలా చిన్నతనంలో బాగా సేవ చేసేదట ద్రౌపది. వశిష్ఠ మహర్షి అన్నారట, అమ్మ, నీ సేవకి నేను చాలా తృప్తి పడ్డా. నీకు ఏదన్నా కష్టం వస్తే కన్నని తలు అన్నారట. ఇప్పుడు వచ్చారు, వలువలు ఈడుస్తున్నాడు దుశ్శాసనుడు, చెయ్యి నొప్పెక్కుతోంది. అప్పుడు అనుకుంది, 2 చేతులు పైకెత్తింది. శంఖచక్ర గదాధారే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతాం అంటూ శరణాగతి చేసింది. ఎప్పుడు వస్త్రాలు వచ్చేసినాయి. వస్త్రాలు వచ్చేసిన తర్వాత కోడల్ని అడిగాడు ధృతరాష్ట్రుడు. నీకు 2 వరాలు ఇస్తున్నాను, నీకేం వరాలో కావాలో కోరుకో అంటే, నా భర్తల 5గురికి నీకు దాసుడు కాకుండా రాజ్యం ఇవ్వండి అన్నది. సరే అన్నాడు ధృతరాష్ట్రుడు. మళ్ళా వెళ్ళిపోతుంటే 2 వరాలు తప్ప 3వ వరం కోరుకోవాలా. మళ్ళా స్త్రీలు 2 వరాలు కోరుకోవాలట, పురుషులు 3 వరాలు కోరుకోవాలట. అందుకని ద్రౌపదీదేవి 2 వరాలే కోరుకుంది. కోరుకుని వెళ్ళిపోతుంటే మళ్ళా పిలిచాట దుర్యోధనుడు, మళ్ళా రమ్మని. మళ్ళా మొత్తం అంతా ఓడిపోయారు పాండవులు. తిరిగి వెళ్ళిపోతున్న రాజ్యం వచ్చింది, ధృతరాష్ట్రుడు ఇచ్చాడు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళా మార్చేశాడు మాట దుర్యోధనుడు. ఆ విధంగా ఏంటిది? 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అటువంటి కృష్ణుడు ఎప్పుడు రక్షించుకుంటూ వచ్చాడనమాట. ఎన్ని రక్షించాడండి? పరీక్షితుని కాపాడా అద్భుతంగా. ఎన్ని సూర్యోదయాన్ని సూర్య అస్తమయం చేశాడా సైంధవ వధలో. ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం అర్జునుడే మొత్తం అంతా యుద్ధం చేశాడని, కానీ కృష్ణుడు ఉండడం వల్ల విజయుడయ్యాడు అర్జునుడు. అది చెప్తున్నారన్నమాట. దూత కుచ్చతులే అధికరిత్తు துரியோதனாதிகள் பக்கல்லேசன்னோ அவர்களையும் இவர்களையும் சேர்க்க பார்த்த விடங்கள் அவர்கள் ఇసయ్యామయ్యాలే. కన్నను వెళ్ళాడు పాండవ దూతగా కౌరవ సభకి. దుర్యోధనుతో ఎంతో నచ్చ చెప్పాడు. ఏమాత్రం వెళ్ళా దుర్యోధనుడు. ஆனால் யுத்தத்தை பண்ணி ஜெயித்தவர்களுக்கு ஒருவள் ராஜ்யத்தை ஆளுங்கொள்ளியன்னு சொல்லி పోందు. సరే, నేను చెప్తే ఇంటల్లా. సరే, మీరు యుద్ధం చెయ్యండి, ఎవరు గెలుస్తారో వాళ్ళు రాజ్యాన్ని ఏలుకోండి అన్నాడు మన కృష్ణయ్య. ஆனால் யுத்தத்தை பண்ணி ஜெயித்தவர்கள் ஒருவர் ராஜ்யத்தை ஆளுங்கொள்ளின்னு சொல்லி போந்து. பின்பு பாண்டவர்களுக்காயின்னு பாரத யுத்தத்திலே கையும் அணியும் வகுத்து.
ఎట్లా చేశాట, వ్యూహాలు ఏర్పాటు చేశాట మన కృష్ణయ్య. యుద్ధతులేనందు అదంతా చెప్పారు. పాండవ దూతగా వెళ్ళడం, వాళ్ళిద్దరూ ఒప్పుకోకపోవటం, కౌరవులు ఎంత నచ్చ చెప్పినా మన కృష్ణయ్య ఎంత నచ్చ చెప్పినా వినలా. ఇంకా అక్కడ యుద్ధం జరిగింది. ఎక్కడ కురుక్షేత్రంలో. అది చెప్పారు ఆ కథంతా. ఎంత బాగా యుద్ధం చేశాడండి స్వామి. ఆయుధం పట్టనన్నాడు కానీ రథచక్రంతో మొత్తం అంత రథాన్ని నడపడంలోనే అద్భుతంగా యుద్ధం చేసేసాడు మన కృష్ణయ్య. ఆ రథాన్ని నడపడంలో భీష్ముల వారి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు దగ్గరగా తీసుకెళ్లేవాట, భీష్ముల వారు బాణం వేసేటప్పుడు దూరంగా తీసుకెళ్లేవాట ఆ రథాన్ని. అంటే భీష్ముల వారు వేసినటువంటి బాణం అర్జునుడి మీద పడకుండా, తనేమో రథాన్ని దగ్గరగా తీసుకెళ్లేవాట అర్జునుడి యొక్క రథాన్ని వీళ్ళ మీద బాణాలు పడాలని. ఆ చాతుర్యంగా చేశాట ఆ యుద్ధం. ఆయుధం పట్టనన్నాడు కానీ ఎంత అద్భుతంగా రథం నడపడంలోనే ఆశ్చర్యంగా చేశాట స్వామి. రథానికి అందం. ఆ రథం పేరేంటి? విజయ రథం అంటాం. ఆ విజయాన్ని రప్పించింది ఎవరు? మన కృష్ణయ్యే అర్జునుడికి. విషత్తయుడ కాళీనాగి సర్పంగినంగన కొడియపోయిగై. సూర్యోదయాన్ని సూర్యాస్తమయం చేశాడా సైంధవ వదనాడు కురుక్షేత్రంలో. కురుక్షేత్రంలో 18 రోజులు యుద్ధం జరిగింది. సైంధవ వద. సైంధవుడు తపస్సు చేశాట. ఒకరోజు తాను పాండవులతో విజయుడు అవ్వాలని శివపెరుమాను బిరుదిచ్చాట. నువ్వు వాడి వల్ల కాదు, అర్జునుడు లేనప్పుడు మడుగు కొద్దిగా నలుగురిని ఓడిస్తావు అన్నట్ట శివపెరుమాన్ తపస్సు వల్ల. పద్మవ్యూహం అంటారు, మీ అందరికీ తెలిసిన చరిత్రే. పద్మవ్యూహంలో వెళ్ళాడు అభిమన్యుడు. అక్కడ ధర్మ విరుద్ధంగా యుద్ధం చేశారు. అప్పుడు సైంధవుడు లోపలికి వెళ్ళనివ్వల ఈ నలుగురిని, ధర్మరాజుని, భీముణ్ణి. అర్జునుడు లేడు అక్కడ, నకుల సహదేవుల్ని వెళ్ళనివ్వల. ఆ ఒక్కరోజు అంతే వెళ్ళలేకపోతే ఇప్పుడు ధర్మ విరుద్ధంగా యుద్ధం చేశారు. అభిమన్యుడు చనిపోయాడు. అభిమన్యుడు చనిపోయేసరికి చాలా బాధ కలిగింది మన అర్జునుడికి. ఇదంతా దీనికి కారకులు ఎవరు? సైంధవుడు. సైంధవుడు నేను సూర్య అస్తమయంలో సంహరించకపోతే నేను చనిపోతా అని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణయ్యతో అర్జునుడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సైంధవ వధ చెయ్యాలనుకున్నాడు కృష్ణయ్య. స్వామి ఏం చేశాడు? సూర్యోదయాన్ని సూర్య అస్తమయం చేశాడు మన కృష్ణయ్య. చూడండి ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? స్వామి యొక్క చక్రం చాలా కాంతి గలది. ఎంత కాంతి గలది? స్ఫుర సహస్రారసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం. 1000 సూర్యుల వంటి కాంతి గలదట చక్రం. అటువంటి చక్రం సూర్యుడి మీద వేసాడు అన్నమాట. సూర్య భగవాన్ ఎంత కాంతి గలవాడవుతాడు? 2 చూపులు ఎట్లేస్తే బాగా కాంతి వస్తుంది, 4 చూపులు ఎట్లేస్తే బాగా కాంతి వస్తుంది. ఇప్పుడు సూర్యోదయం బాగా కాంతి, చక్రతాళ వారి యొక్క కాంతి బాగా కాంతి. ఈ 2 కాంతులు కలిస్తే ఇంకా బాగా కాంతి కావాలి. కానీ ఏం చేశాడు మన కృష్ణయ్య? చక్రం అడ్డమేసి ఏం చేశాడు? సూర్య అస్తమయాన్ని చేసేసాడు. సూర్యోదయాన్ని సూర్య అస్తమయం చేసేసాడు మన కృష్ణయ్య. ఇంకా సూర్య అస్తమయం అయిపోయింది కదా, ఇంకా మనం చేయలేను, ఎవరు అర్జునుడు మన ఏం చేయలేడు అనుకున్నాడు. బయటకు వచ్చాడు ఎవరు? సైంధవుడు. ఏ శైవాణం అన్నాడు. అర్జునుడు బాణం వేసేశాడు, సైంధవుడు సంహరింపబడ్డాడు. ఇది ఆశ్చర్య జ్యేష్ఠమాడు. కురుక్షేత్రంలో జరిగిన యుద్ధ రంగంలో సూర్యోదయాన్ని సూర్య అస్తమయంగా చేసేసాడు. అది ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల కాదు, మన కన్నను యొక్క తప్పు అంటారు. అందుకనే ఆళ్వార్లు, చక్రవర్తి ఆళ్వారు కూడా నీ మాట వినేవారు. నువ్వు చీకటి చేయమంటే చీకటి చేస్తారు, నీ ఆజ్ఞ పరిపాలిస్తాడు చక్రవర్తి ఆళ్వారు, సుదర్శన ఆళ్వారు అంటారు. చేతిలో చక్రం. ఆ విధంగా ఎన్ని చేసి వీళ్ళకి విజయాన్ని కలిగించాడు మన కృష్ణయ్య. ఆ విధంగా అదొక చరిత్ర చెప్పారు. తర్వాత కాళింగన మధ్యం చెప్తున్నారు. నంజిచ్చాది విషత్తై ఉమడా నిన్న కాళీయనాగిర సర్పంకిడంద కొడియపోయిగై ఇలే అత్తై మదియాయ్ సన్నుపుక్కు నల్పొయ్గై అనేది విపరీత లక్షణయ్యాయ్ కాళీయ విదూషితమాగయ్యాలే క్రూరమాన పొయ్గై. ఎప్పుడైతే కాళింగుడు చేరాడో అది క్రూరమైన విషసరస్సు అయిపోయింది. ఊరి వాళ్ళందరూ భయపడిపోతున్నారు. அஞ்சைச்சாதி ஆய்ச்சமார்களுமாய் அஞ்சட என்கிறபடியே இந்த விற்த்தாந்தத்தை கேட்டு அனுகூலங்கள் எல்லாரும் என்னாக புகிறதோ என்று பயப்படும்படியாக ஐந்தராக பைன்னாகத்தலை பாய்ந்தவனே என்கிறபடியே அந்த கால்னுடைய படத்தின் மேலே சென்னு குதித்து நிச்சயம் செய்து அவனை உழைப்பித்து కృపా మాత్ర మనోవృత్తి ప్రసీదమే ఎన్నో తన్నుடைய ప్రాణ రక్షణத்துக்காக அவன் శరణం புகுந்த பின்பு அவன் పక్కలే అరుళై పండిన. ఇప్పుడు ఆ కాళింగుడు ఎప్పుడైతే చేరాడో
గోపికలందరూ భయపడుతున్నారు, గోపకులందరూ భయపడుతున్నారు. దాంట్లో తీర్థం తాగడానికి కుదరదు కదా. అనుకూలందరూ అమ్మో ఏం జరుగుతుందో మన కన్నను ఎప్పుడైతే అక్కడ కాళింగుడి దగ్గరికి వెళ్ళారో అమ్మో ఏం జరుగుతుందో భయపడిపోతున్నారు, కన్నానికి ఏం జరుగుతుందో అని. మన పెరియాళ్ళ వాళ్ళు తిరుపల్లాండు పాడారు 12 పాసురాల్లో. 12 పాసురాల్లో పాడేటప్పుడు ఒక పాసురం ఎవరికి ఇచ్చారండి? కాళింగుడిని మీద నృత్యం చేశాడే అటువంటి కన్నానికి పల్లాండు ఐందరయ్య పాయన్నాగత్తలే పాయందవనే ఉన్నై పల్లాండు కూర్దుమే అన్నారు పెరియాళ్ళ వారు తిరుపల్లాండులో. ఆ స్వామి 5 పడగల మీద నృత్యం చేసావే నీకేం జరుగుతుందో అంటూ మంగళాశాసనం చేశారు. ఆ కాళీ యొక్క పడం మీద అందరూ యశోదమ్మ ఎంత బాధపడిందండి. అమ్మో నా బిడ్డకి ఏం జరుగుతుందో అని భయపడింది. అక్కడ గోపకులు అమ్మో కన్ననికి ఏం జరుగుతుందో భయపడ్డారు. పణంగల్ మేలే సెన్ను కుతిత్తు, అసలు పాము అంటేనే భయం. అటువంటి పడగల మీద ఎక్కాడా మనస్వామి, ఇలా నృత్యం చేశాడా, నృత్యం అవునా ఇవిడైపిత్తు శ్రమ పెట్టాట బాగా. అటు ఇటు నృత్యం చేశాడు. 1 3 5 2 4 అట్లా బాగా నృత్యం చేశాడే కాళింగుడి మీద. విష్ణు పురాణంలో చెప్పబడింది ఈ కథ, భాగవతంలో చెప్పబడింది ఈ కథ, మన పెరియాళ్ళ వారు చెప్తున్నారు ఈ కథ. అప్పుడు అన్నట్ట కృపామాత్ర మనోవృత్తి ప్రసీదమే. కాళింగుడు ప్రార్థించాడు, స్వామి నన్ను కటాక్షించు, నన్ను అనుగ్రహించు అని. కాళింగుడు యొక్క భార్యలు కూడా ఏమన్నారు? నా భర్తని రక్షించు అన్నారు. తనుடைய ప్రాణరక్షణకు కాగా అవన్ శరణంపుకుని పిన్బు అవన్ పక్కతే అరుళై పన్నిన. కాళింగుడిని అనుగ్రహించాడు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అన్నాడు మన కృష్ణయ్య. అంజ పణத்தின் மேல் பாய்ந்திட்டனது కాళియంతాన్ అంజుంబడియాగా అవన్ పణத்தின் மேலே పాయిందన్నమా. కాళింగుడు కూడా భయపడిపోయాట. ఫస్ట్ ముందర నువ్వేం చేయగలవు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కన్నను నృత్యం చేస్తున్నాడో అయ్య బాబోయ్ అని భయపడిపోయాట కాళింగుడు కూడా. అంజనవన్ననే ఇప్పుడు కాంతి వచ్చిందట మన స్వామికి. ఎందుకు వచ్చిందండి కాంతి? కాళింగుడు నృత్యం చేసిన తర్వాత శరణాగత రక్షణం పన్నుకయ్యాలే అంజనం పోలే కుడినిద పుకర్ పెద్ద తిరిమేనయుడయ్యవనే అచ్చో శరణాగతి చేసిన కాళింగుని రక్షించాట. అందుకని ఇప్పుడు కాంతి వచ్చిందట మన కన్నానికి. అచ్చో ఆ ఎరుపెరుమానే అచ్చో వచ్చి అటువంటి కాళింగుడి మీద నృత్యం చేసిన కన్నా వచ్చి గాఢాలింగనం చేసుకో. పాండవ దూతగా వెళ్ళిన కన్నా నన్ను గాఢాలింగనం చేసుకో. అమరర్ పెరుమానాన మేన్మైకు ఎదురు తట్టాగా ఆ ఎరుపెరుమానాన నేను మయుడయ్యవనే అచ్చో. చూడండి ఇప్పుడు కన్ననికి ఆ ఎరుపెరుమానే వచ్చి ఆ ఎరుపెరుమానే నన్ను గాఢాలింగనం చేసుకో అంటుంది యశోద. ఇదొక నామం, ఎంత అద్భుతమైన నామం అండి. ఆ ఎరుపెరుమానే అంటే గొల్లల నాయకుడా. ఎవరు పెరుమాళ్ళు? అమరర్ పెరుమాళ్ళు, నిత్యసూరికి నిర్వాహకుడు. వైకుంఠంలో పరంపదలో ఉంటాడు ఆ నిత్యసూర్యుల యొక్క సభ మధ్యన. అనంత గరుడ విశ్వక్సేనాదులు బోడంతమంది ఉంటారా. అట్లా నిత్యసూరికి నాయకుడు అనుకోవడం కన్నా గోపకులకి నాయకుడు అనుకోవడం ఆయనకి ఇష్టమట. స్వామిలో ఏమున్నాయి? పరత్వం ఉంది, సౌలభ్యం ఉంది. పరత్వం అంటే గొప్పవాడు, సౌలభ్యం అంటే గోపకులకి చక్కగా అలా పెట్టిన సద్దన్నం తిన్నాడా ఎంత గొప్పవాడండి. ఆ 2 గుణాలు ఉన్నాయి. మనం ఆశ్రయించే పరమాత్మలో 2 ఉండాలి. మేరు పర్వతం గొప్పదే కానీ అందదు. ఎదురుకున్న రాయి కనిపిస్తుంది, అందుతుంది కానీ గొప్పది కాదు. మేరు పర్వతం గొప్పది కానీ ఇంటికి తీసుకురాలేము. ఆ రాయి అందుతోంది కానీ గొప్పది కాదు. కానీ పరమాత్మలో 2 ఉన్నాయి, పరత్వం సౌలభ్యం. పరత్వం అంటే నిత్య సూర్యుడు నిర్వాహకుడు. ఆయన అందాడా చక్కగా రథ సారథ్యం చేశాడా, కాళింగుని అనుగ్రహించాడా. ఇప్పుడు అమరర్ పెరుమాన్ ఆ ఎరుపెరుమాన్ అంటే గొల్లల నాయకుడు. గొల్లల నాయకుడా అని పిలిపించుకోవడం ఆయనకు ఆనందమట. నిత్యసూర్య నిర్వాహకుడా అంటాం కన్నా అది పరత్వ సౌలభ్యాలు కలవాడు మనస్వామి. ఇప్పుడు మనం తిరువారాధనలో ఏమంటాం? జాయామి ఆవాహయామి స్వాగతం సమర్పయామి రత్నసింహాసనం సమర్పయామి అంటాం. ఆయన ఎవరు? అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడు. అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడు అంటే ఒక అండం అంటే కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, ఒక మేరు పర్వతం, ఒక బ్రహ్మగారు. ఇది ఒక అండం. ఇటువంటి అండాలు ఉన్నాయి, బోళ్ళని అండాలు ఉన్నాయట. దీనివల్ల మనం ఏమంటాం? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు లెక్క పెట్టలేదని అండాలట. మీకు ఎంత ఆస్తుందండి? పలానా 4 అండి 10 అండి అంటాం ఇల్లు. కానీ ఆయన యొక్క ఆస్తిని లెక్క పెట్టలేం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటాం. అంత గొప్పవాడు మనకు అందుతున్నాడా? రోజు నిత్యం దర్శనం ఇస్తున్నాడా మన పెరుమాళ్ళు? మన ఇంటో గృహ పెరుమాళ్ళు అందుతున్నాడు. ఆయనకి ఎప్పుడు తిరుమంజనం కావాలంటే అప్పుడు చేయొచ్చు, ఎప్పుడు పువ్వు పెట్టాలంటే అప్పుడు పెట్టచ్చు. అంతే గుణం ఉంది, గొప్పతనం ఉంది.
అంటున్నారు. ఇప్పుడు ఈ 2 గుణాలు ఎట్లా తెలుస్తున్నాయి? పెరియాళ్ళ వారు ఇప్పుడు ఎట్లా తెలుస్తున్నారు? ఆ ఎరుపెరుమానే అంటం వల్ల సౌలభ్యం తెలుస్తోంది. నిత్య సూర్యనాయకుడు అంటం వల్ల పరత్వం తెలుస్తోంది. మనం ఆశ్రయించే పెరుమాళకి ఏమున్నాయి? 2 ఉన్నాయి. పరత్వం ఉంది, సౌలభ్యం ఉంది. అటువంటి పరత్వ సౌలభ్యాలు గల ఓ కన్నా నన్ను గాఢాలింగనం చేసుకో అంటోంది మన యశోదమ్మ. 4వ పాసరం. నార్యసాందం నమక్కిరై నల్గుయన్న தேரியவளும் திருவிடம்பில் பூச ஊரிய கூனினை உள்ளே ஒழுங்க அன்னுயேற உருவினாய் அச்சோ அச்சோ ఎంబెరుమాన్ వార అచ్చో అచ్చో. 4వ పాసరంలో అద్భుతంగా ఈ పాసరం మనం తిరువారాధనలో చందనం సమర్పించేటప్పుడు సేవించవలసిన పాసరం. షోడశోపచారాలు అంటాం చూడండి. షోడశోపచారాలు అంటాం పెరుమాళకి ఉపచర్యాల్లో. దాంట్లో ఒక చందనం ఒకటి. అప్పుడు పాసురాలు 4000 పాసురాలు అనుగుణంగా తిరువారాధన. మొత్తాన్ని పాసురాలే, శ్లోకాలు ఉండవు, ఇంకా అన్ని పాసురాలే. అదేవిధంగా ఈ చందనం సమర్పించేటప్పుడు స్వామికి ఈ పాసురాన్ని సేవించాలన్నమాట మన తిరువారాధన మన పెరుమాళకి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పాసురంలో? కుబ్జ చందనం స్వీకరించాడు స్వామి. ఈ కథ చెప్తున్నారు ఇక్కడ. కుబ్జ ఇచ్చిన చందనాన్ని స్వీకరించాట మన కన్నను. ఈ కథ చెప్తున్నారు. మధురా నగరంలో కంసుడు విల్యాగం చేస్తున్నా అంటూ పిలిపించాడు. పూతన్ని పంపించాడు, ఆయన శకటాసుని పంపించాడు, తృణావర్తుని పంపించాడు. ఇప్పుడు డైరెక్ట్గా కన్నని ఏదో చేసేయాలనుకున్నాడు కంసుడు. విల్యాగం అనే నెపంతో అక్రూరుడు వెళ్ళాడు. అక్రూరుని పంపించాడు. అక్రూరుడు రథాన్ని స్పీడ్గా నడుపుతున్నాడు. అది మంచి రథమట. అక్కడి నుంచి ఎంత దూరం అండి? రేపల చాలా దూరం, మధుర నుంచి రేపల్లె. కానీ బోడం సేపు పట్టిందట. ఎందుకని అంతసేపు పట్టడానికి? అశ్వాలు పని చేయలేదా? మంచి రథం మంచి అశ్వాలు. మరి ఎందుకు ఏమైంది అంటే మన సంప్రదాయంలో 3 రకాలు చెప్తారు మనకి. అక్రూరయానం, అచ్చరాది మార్గగమనం, తిరుమల యాత్రై పోలే, తిరుమల యాత్రై పోలే అంటారు. అక్రూరుడు అనుకుంటున్నట్ట, ఇప్పుడు కృష్ణ బలరాములని మనం తీసుకెళ్దాం. కృష్ణ బలరాముడు వెళ్ళిన తర్వాత కన్నను నన్ను వచ్చావా అంటాడు. అయ్యో కాళ్ళతో నడిచి వచ్చావా అంటాడు కృష్ణయ్య. కాళ్ళతో నడవకుండా చేతులతో నడుస్తామా? ప్రేమ ఆప్యాయత. నేను పాదాల మీద నమస్కారం చేస్తాను. అప్పుడు నన్ను అక్రూరా వచ్చావా అంటూ గాఢాలింగనం చేసుకుంటాడు. ఆ గాఢాలింగనం చేసినప్పుడు భక్తుడి యొక్క గాఢాలింగనంలో ఆ కళ్ళలో కలిగే ఆనందాన్ని నేను చూస్తా. ఇదంతా అనుకుంటున్నట్ట అక్రూరుడు. నిజంగానే అనుకున్నట్టుగానే జరిగిందట. అక్రూరుడికి వెళ్ళాడు. ఇదంతా ఆలోచిస్తున్నా. ఆలోచనలో కూడా ఆనందం. కృష్ణాష్టమి వస్తుంది, రేపు ఏ ప్రసాదం చేద్దాం? ఇప్పటి నుంచి ఆలోచిస్తాం. ఆ ప్రసాదం ఇట్లా చేస్తాం, అట్లా చేద్దాం, ఇన్ని రకాలు చేద్దాం, అన్ని రకాలు చేద్దాం. దాంట్లో కూడా ఆనందం ఉంటుంది. అదేవిధంగా ఆలోచనలో కూడా ఆనందంగా ఉంది మన అక్రూర ఆళ్వానికి. సరే, అక్రూర ఆళ్వాని వెళ్ళారు. కృష్ణ బలరాముని తీసుకొచ్చారు, మధురికి తీసుకొచ్చారు. మధురికి తీసుకురాగానే అన్నాడు కృష్ణయ్య, అక్రూరా వెళ్ళిపో, ఇది మధురలో నేను పుట్టాను కాబట్టి నడిచి వెళ్తాను కంసుడింటికి అన్నారు. అక్రూరుడు వెళ్ళిపోయాడు రథంతో. అప్పుడు కృష్ణ బలరాములు నడుస్తున్నారన్నమాట మధురాపుర వీధులన్నీ. ఎంత అందంగా ఉన్నాయట కృష్ణ బలరాములు వెళ్తుంటే. ఆ పైన ఉండే అందరూ నగర స్త్రీలందరూ చూస్తున్నారట. భలే బాగున్నాడే కన్నను. స్త్రీలందరూ అనుకుంటున్నారట, మాకు భర్త రావాలంటే కృష్ణుడు లాంటి భర్త రావాలి అనుకుంటున్నారట. ఋషులందరూ అనుకుంటున్నారట, మేము యజ్ఞాలు చేసింది ఈ వేదవేద్యుడు ఇతడే కదా అనుకుంటున్నారట ఋషులందరూ. కొద్దిగా పెద్దవాళ్ళు అనుకుంటున్నారట, మాకు ఇటువంటి బిడ్డ పుడితే బాగుండు అనుకుంటున్నారట పెద్దవాళ్ళందరూ. ఆ నగర వీధులు ఎందుకు వెళ్తున్నాడు కదా మన కృష్ణయ్య, ఎంత అద్భుతంగా వెళ్తున్నాడు. అన్న మనం వెళ్ళేటప్పుడు ఇది నగరం, ఇది పల్లెటూరు కాదు, మంచి బట్టలు ధరించుకుని వెళ్ళాలి అన్నట్ట మన కృష్ణయ్య అన్నగారితో. సరే, వెళ్ళేటప్పుడు కంసుడి దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నట్ట? వస్త్రాలు, ఒక చాకలి వాడి దగ్గరికి వెళ్ళాడు. చాకలి వస్త్రాలు ఇవ్వు అన్నట్ట. నేను కంసుడికి ఇస్తాను కానీ, కంసుడి రాజుకి ఇస్తాను కానీ నీకు ఇవ్వను అన్నట్ట. అతను కొట్టాడు. ఆ వస్త్రాలు స్వీకరించాడు మన కృష్ణయ్య. అక్కడి నుంచి చందనం మాలాకారుడింటికి వెళ్ళాడు. అజ్జమే సఫలం జన్మ సుప్రభాతమే నిశ, ఈనాడు నాకు తెల్లవారింది అంటున్నాడు మాలాకారుడు. ఏ రోజు తెల్లవారలేదా? ఇవాళ కన్ననికి ఎట్లా వెళ్ళాట కృష్ణ బలరాములు మాలాకారుడి ఇంటికి? వైకుంఠం నుంచి వచ్చాడు భూలోకానికి.
భూలోకం నుంచి ఎక్కడికి వచ్చాడు? మధుర వచ్చాడు. ఆ మధురలో కూడా మాలాకారుడు ఇల్లు ఎక్కడ, మాలాకారుడు ఇల్లు ఎక్కడ అని ఎత్తుకుంటూ వచ్చాట. అదేదో పూరు గుడిసె, అదేదో ఎక్కడో ఆ సందులోపై ఎవరు వెళ్ళరట. అక్కడికి వెళ్ళాట మాలాకారుడి ఇంటికి. మాలాకారుడు ఇల్లు ఎక్కడ, మాలాకారుడు ఇల్లు ఎక్కడని మాలాకారుడు విపరీతమైన ఆనందపడిపోతున్నట్ట. ఆగతౌ ఉపాగతౌ మే గేహముపాగతౌ ధన్యోహం అర్చయిష్యామి ఇది మాల్యోపజీవన అంటారు మన పెద్దలు. ఆగతౌ ఉపాగతౌ వైకుంఠం నుంచి ఈ లోకానికి వచ్చాడా, ఈ లోకానికి వచ్చి మా ఊరు వచ్చారా, మా ఊరొచ్చి మా వీధి వచ్చారా, మా వీధి వచ్చి మా ఇంటికి వచ్చాడా, ఇది ఆనందం ఎవరికి? మాలాకారుడికి. ఆ పూల మాల చక్కగా కృష్ణుడికి మన పెద్దలు అంటారు 2 రూపాయలు ధరించి వచ్చిందట. ఏంటది? కృష్ణ బలరాముల రూపంగా మాలాకారుడు వచ్చిన పుష్పమాల స్వీకరించాట. ఆ పుష్పమాల స్వీకరించి మాలాకారు యొక్క వంశానంతటినీ తరింపజేశాట మన కృష్ణయ్య. చాకలి వాడి దగ్గరికి వెళ్ళి వస్త్రాలు ధరించాడు, మాలాకారుడి దగ్గరికి వెళ్ళి పుష్పమాల ధరించాడు. ఇప్పుడు ఆ లోపలికి వెళ్తున్నాడు మాట మన కృష్ణ బలరాములు. వెళ్తుంటే ఏం కనిపించింది? ఒక వక్ర ఆమె కనిపించింది, కుబ్జ. కంసుడికి చందనం ఇస్తుంది మాట. వెళ్ళి చందనం మాకివ్వండి అన్నారట. అదేదో అందరికీ ఇచ్చే చందనాన్ని ఇవ్వబోతోందట కుబ్జ, అందరికీ ఇచ్చే చందనాన్ని. అటు కేరళ దగ్గర కిళ్ళి ఇవ్వండి అంటే మీకా బయట వాళ్ళకా అంటారట. మీకు అంటే వాళ్ళు మంచి కాస్ట్లీ కిళ్ళి ఇస్తారట, బయట వాళ్ళకంటే కొద్దిగా తక్కువ రకం కిళ్ళి ఇస్తారట. అట్లాగే ఇప్పుడు ఏం చేసింది కుబ్జ, అక్కడ కంసుడికి ఇచ్చే చందనం వేరుగా ఉంటుందట, పక్కన వాళ్ళకి ఇచ్చే చందనం వేరుగా ఉంటుందట. ఆ కంసుడు రాజు, ఆ పక్కన వాళ్ళకి ఇచ్చేది ఇంకొద్దిగా ఒక రకమైనటువంటి చందనం. మామూలుగా అక్కడ సభలో కూర్చునే వాళ్ళందరికీ ఇచ్చే చందనం ఒక రకంగా ఉంటుందట. కృష్ణుడికి ఏం తెలుసు? కృష్ణుడికి ఏం తెలియదు, పాలు పెరుగు వెన తప్ప చందనం తెలియదు అనుకుందట. అందుకు మామూలు చందనం ఇవ్వబోయిందట. అదిగో కాదు అది అన్నట్ట కృష్ణయ్య. అదిగో అది రాజచందనం, రాజార్హం, ఆ కంసరాజుకి ఇచ్చే చందనం అని చూపించాట. అయ్యి బాబాయ్ నేను మామూలు చందనం ఇద్దామనుకునే, చందనంలో పరిమాణం కూడా తెలిసే అనుకుందట. నా దివ్య శరీరానికి తగినట్టుగా చందనం ఇవ్వు అన్నట్ట మన కృష్ణయ్య. ఆ దివ్య శరీరాన్ని చూసిందట. అబ్బా ఎంత బాగుంది, ఆ కన్నన యొక్క సౌందర్యాన్ని ఆపాదమస్తకం చూసిందట, ఆశ్చర్యపోయిందట. అప్పుడు రాజచందనాన్ని ఇచ్చిందట కృష్ణయ్యకి. ఇవ్వగానే అప్పుడు కృష్ణయ్య అనుకున్నట్ట వక్రతనాన్ని పోగొట్టాలనుకున్నాడు. వక్రతనానంటే కొద్దిగా కుబ్జ వక్రంగా ఉంటుంది కదా, అదంతా ఏం చేశాట, పాదం మీద పాదం వేసాట. ఒక్కసారి ఇట్లా పట్టుకుని ఒక్కసారి ఇట్లా అన్నట్ట, అంతే ముఖాన్ని మంచి అందగత్తే అయిపోయిందట. ఆ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలట ఇచ్చేటప్పుడు ప్రతిఫలాన్ని కోరకుండా ఇవ్వాలట. శ్రీవచన భూషణంలో అంటారు అద్భుతంగా, నేను ఇవాళ ఇది చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అనుకోకుండా చెయ్యాలట, ప్రతిఫలాన్ని కోరకుండా. అదేవిధంగా ఇప్పుడు చందనం ఇచ్చేటప్పుడు ఏ ప్రతిఫలం కోరకుండా ఇచ్చిందట ఎవరు? కుబ్జ. ఆ కుబ్జ చందనాన్ని స్వీకరించాట మన స్వామి. అది చెప్తున్నారు మాట, అదంతా కథ చెప్తున్నారు. అప్పుడే కూలిపోయింది కుబ్జకి. ఇప్పుడు అటువంటి కుబ్జకి చందనం ఇచ్చినటువంటి ఓ కుబ్జ చందనం స్వీకరించిన ఓ కన్నా నన్ను గారాలింగనం చేసుకో అంటోంది యశోద. 2 కథలు చెప్తున్నారు. కుబ్జ చందనాన్ని స్వీకరించిన ఓ కన్నా నన్ను గారాలింగనం చేసుకో అంటోంది ఈ పాసరంలో సారం. నార్యశాంతం మనవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. 4 పాటు ஈரங்கொல்லியை கொன்னு பரியட்டங்களை சாத்தி ஸ்ரீ மதுரையிலே போயப்புகுந்தவளவலே கம்சனுக்கு சாந்திட்ட போரும் கூனி சாந்தி கொண்டு போக்கானிக்கச்சேதே వడియిలే కండు అన్నర్కు నమర్కుం పూసలాంబడి సాందిరవల్లయ్యో ఎన్న ఈరంకల్లయ్యే కొన్ను చెప్తున్నారు మన వాళ్ళమామని గారి వ్యాఖ్యానంలో. ఒక చాకలి వాడిని సంహరించాడు, బట్టలు ఇవ్వనన్నాడని మళ్ళా చందనాన్ని ఎవరు ఆ కుబ్జెచ్చే చందనాన్ని చక్కగా స్వీకరించాడు స్వామి. ఏమనన్నాడు? నా అన్నకి నాకు తగినటువంటి చందనాన్ని ఇవ్వు అన్నాడు. అపేక్షిక్కదు మరుక్క మాట్టామయ్యలం వెన్నయలే నాతిన పడికిన ఎవరు. అక్కడ బోళ్ళింత చందనం ఉంది, మా రాజుకి ఇచ్చే చందనం, అక్కడ పక్కన ఉన్న కూర్చునే వాళ్ళకి ఇచ్చే చందనం, అక్కడ మామూలుగా వచ్చే వాళ్ళందరికీ ఇచ్చే చందనం. అవన్నీ మామూలు చందనం ఇస్తుంటే వెన్నైనాత్తం పడిగిన ఎవరుగల్
శాంతినివాసి అరివారుగలో ఎన్నుమత్తాలు ఆ చందనం ఇవ్వు అన్నట్ట మన కృష్ణయ్య. రాజారం రాజచందనం ఇవ్వు అన్నారట. అంటే వెన్న వాసన తెలుసు కానీ చందనం యొక్క పర్వం కూడా తెలుసా అనుకుని ఆశ్చర్యపోయిందట కుబ్జ. మట్టమాన సాందుగలై కాట సుగంధమే తత్ మంచి సుగంధం గల పరిమళానివ్వు అన్నాట కృష్ణయ్య. ఇచ్చాదిపడియే అవత్తుక్కెల్లాం ఒరుకురైకి చొల్లి గడితి అవయో గాత్ర సదృశం దియేతాం అనులేపనం. మా ఇద్దరి సౌందర్యాన్ని చూడు అన్నట్ట కుబ్జని. చూసిందట, ఆశ్చర్యపోతాందట. బలరాముడు ఒక రకమైనటువంటి బలరాముడు ఎవరు? శేషావతారం. మనకన్నను ఆ స్వామి యొక్క అవతారం, అద్భుత అవతారం. అటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించింది, కన్నని యొక్క సౌందర్యాన్ని, ఆదిశేషు యొక్క అవతారాన్ని చూసింది బలరాముణ్ణి. తయా సహాసీన అనంతభోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకదామని ఫణామణివ్రాత మయూక మండల ప్రకాశమాన ఉదర దివ్యదామని. అటువంటి ఆదిశేషువు అవతారమైన బలరాముణ్ణి చూసింది, పరమాత్మ అవతారమైన కృష్ణయ్యను చూసింది. ఎంత అందంగా ఉన్నారండి వాడు. మెళ్ళో మాల ధరించారా అద్భుతంగా ఆ స్వామి. అన్నర్ కుళంబం నమ్ముడకం అనురూపమాన పరువులెత్తయుడయ్య సాందలే అల్పంతర కొంచెం చాలు అన్నట్ట మన కృష్ణయ్య. ఎన్ను అపేక్షిక సాందిత్తరమిట్టు కడిత్తబడియ్యం అపేక్షిత సీర్మయ్యం వడివడికయ్యం కన్నోష్టయ్యం. ఇంతకీ అడిగినప్పుడు వయసు ఎంతండి మన కన్ననికి అంటే 10 ఏళ్ల వయసట. కంస సంహారం చేసినప్పుడు 10 ఏళ్ల వయసు మాట. కంసను కుప్పుకొండు పోగిరైతాయి ఎవరికడు కొడుతాల్ అవన్ దండిక్కులు చేయవదే ఎన్ను అంజాదే. కుబ్జ మంచిదంటున్నారు. కుబ్జ చందనం ఇచ్చేటప్పుడు ఎందుకు మంచిదంటున్నారు? ఆ కుబ్జ చందనం ఇచ్చేటప్పుడు కంసుడికి తీసుకెళ్తున్నాను కదా ఇది చందనం, ఇప్పుడు కృష్ణుడికి ఇస్తే కంసుడినన్ని దండిస్తాడేమో అన్న భయం లేకుండా ఇచ్చిందట. అది అందుకని మంచి కుబ్జ అన్నారు. ఎను నెంజం తేరి అవును ఉత్తమాన సాందేయుడు తిరిమేనిలే శాత. మనకి శ్రీవచన భూషణం అని ఒక ప్రబంధం. అష్టాదశ రహస్యాలు శ్రీవచన భూషణం. జ్ఞాన ప్రబంధం, మంత్రార్థం, ముచ్చుప్పడి అంటారు. ఆచరణ గ్రంథం శ్రీవచన భూషణం. ఆ శ్రీవచన భూషణంలో ఎట్లా అంటారే మడితడవాదసోరుం సుండాంబుకలాత చందనం అంటారు ఒక సూత్రంలో. ఎట్లా మనం కైంకర్యం ఎట్లా చేయాలట? విదుడు వలె చేయాలట కైంకర్యం. ఇంకెట్లా చందనం కుబ్జ వలె చందనం ఇవ్వాలట. ఎట్లా అంటే ఎదురు ప్రతిఫలాన్ని కోరని చందనం. అదేవిధంగా విదుడు కూడా ఎట్లా పెట్టాట? విదుడు పెట్టిన భోజనం ప్రతిఫలాన్ని కోరకుండా పెట్టాట. అట్లా మనం చెయ్యాలి కైంకర్యం అంటారు. అట్లా చేసిందట కుబ్జ చందనం. ఊర్య అనన్య ప్రయోజనమాగా అవల్ కించిత్ కృతికమాగయ్యాలుండాన ప్రీతియాలే. అనన్య ప్రయోజనంగా చేసిందట కైంకర్యం. మనం 2 పదాలు గుర్తుంచుకోవాలి. అన్య ప్రయోజనం, అనన్య ప్రయోజనం. అన్య ప్రయోజనం అంటే స్వామికి వాళ్ళ మెల్ల మాల వేశాం, ఆయన ఇంకా మనకేమిస్తాడు, మన పిల్ల పెళ్లి చేస్తాడా అని కోరుకోవడం, అది అన్య ప్రయోజనం. అనన్య ప్రయోజనం అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా కైంకర్యం చేయటం. ఇప్పుడు కుబ్జ చందనాన్ని ఎట్లా ఇచ్చిందట? అనన్య ప్రయోజనంగా ఇచ్చిందట. కించిత్కారం, ఇది ఒక పడి కట్టు మాట, వైష్ణవ భాష. ఏదన్నా మనం కైంకర్యం చేసిన దాన్ని కించిత్కారం అంటాం. కించిత్కారం అంటే చిన్నది అని. అట్లాగే మన దృష్టిలో అది పెద్దది, కానీ ఆయన దృష్టిలో అది కించిత్. కించిత్ కృతికయా గయ్యాలుండాని ప్రీతియాలే ఇవాళ ముదిగిలు కూనే నిమి తెవిడెక్కడబోం. ఇవి ఎట్లా ఇచ్చింది నాకు చందనం ఇచ్చేటప్పుడు ఈమె నా దగ్గర నుంచి ఏ ప్రయోజనాన్ని ఆశించాల. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈమెను కటాక్షిద్దాం అనుకున్నట్ట. ఏం కటాక్షిద్దాం అనుకున్నాడు? ఈమె యొక్క వక్రాన్ని, కుబ్జ ఎట్లా ఉంది, గూని ఉంది వాట, గూని. ఆ కుబ్జ యొక్క గూనిని పోగొట్టాట మన కృష్ణయ్య. என்னு திருவுள்ளம்பத்தி அவள் முதுகிலே வேர் விழுந்ததோ என்னும்படியே உரைத்து புறப்பு விட்டு நிற்கிற கூனை அவர் சரீரத்தினே அடங்கும்படியாக அக்காலத்திலே நிமிர்த்து திருக்கைகளாலே உருவினவனே அச்சோ அச்சோ எங்கள் குலத்துக்கு சுவாமியானவனே வார అచ్చో అచ్చో. మాకు స్వామి అయినటువంటి కన్నా ఆ కుబ్జ యొక్క గూనిని పోగొట్టిన కన్నా వచ్చి గాఢాలింగనం చేసుకో అంటోంది యశోదమ్మ. 5వ పాసరం. கடல் மன்னர் சூழ கதிர்போல் விளங்கி எழுத்து மீண்டே இருந்து உன்னை நோக்கும் சுழலை பெருத்துழைத்து துச்சோதனனை அசல விடித்தானே அச்சோ அச்சோ ఆజియంకయ్యనే అచ్చో అచ్చో. మళ్ళా పాండవ దూతగా వెళ్ళాడు మన కన్నను అది చెప్తున్నారు ఈ పాసురంలో. ఆ కౌరవ సభకి వెళ్ళటం, ఆ మల్లుల్ని సంహరించడం, అదంతా చెప్తున్నారు ఇక్కడ ఈ పాసురంలో మనకి.
కజల్మన్నరు సూర కదిరిపోలి విలంగి. దుర్యోధనుడు ఎట్లా ఉన్నట్ట తన సభలో ఎట్లా ఉన్నట్ట, రాజ్యసభలో మంచి ప్రకాశంగా ఉన్నట్ట. ఎజిలుత్తు మీండే ఇరుందు ఉన్నై నోక్కుం సుషలై పెరుత్తుడైతు తుచ్చోదననే. తుచ్చోదంటే దుర్యోధన అన్నమాట. ఎట్లా ఉన్నట్ట, అసలు విడిస్తానే అచ్చో పాండవదూతగా వెళ్ళావే కన్నా, అటువంటి కన్నా నన్ను గాఢాలింగనం చేసుకో అన్నారు. ఈ పాసన యొక్క అర్థాన్ని మళ్ళా తర్వాత అనుభవిద్దాం. శేషోవా సంజనాదోవా శ్రీపతిర్వేదిశాత్మకే వితర్కాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం. పెరియాళ్వార్ దివ్య తిరువడిகளே శరణం.